నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగం. శ్రీకృష్ణ పరమాత్మ అంతటా ఉన్న దైవాన్ని తనయందు ఎవరైతే దర్శనం చేయగలుగుతారో, లోకాన్నంతా భగవంతుడి యందు, ఆ లోకాన్నంతా మనయందు కూడా దర్శనం చేసుకున్నప్పుడు ఒకరి మీద ఒకరికి రాగము ద్వేషము అనేవి రెండూ నశిస్తాయి అంటున్నారు. ఎంత పెద్ద మాట చెప్తున్నారో చూడండి. మనమందరము కూడా చిన్న చిన్న విషయాలలోనే నీది నాది అని మనమందరం ఏం చేస్తూ ఉంటాం? మరి మనం మాట్లాడుకుంటాం కదండి, ఇది నాదని ఇది నీదని అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం కదా. మరి పరమాత్మ అంటున్నారు, నీది నాది కాదు, అంతటా నాయందే ఉంది. ఇంకా ఈ లోకమంతా నాయందు, ఈ లోకమంతా భగవంతుడి యందు ఉందనే సత్యం గురువు యొక్క ఉపదేశం తదనంతరం ఏ శిష్యుడికైతే కలుగుతుందో, అలా కలిగినప్పుడు మనం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా మనం ఏమవుతున్నాం? మనల్ని మనం ఏం చేసుకుంటున్నామంటే దిద్దుకున్నామన్నమాట. అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము చేత మనము దిద్దబడ్డాము. అంతటా ఉన్న భగవత్ చైతన్యాన్ని మనం దర్శించగలిగిన స్థాయికి ఎదగడం అంటే, ఇక నువ్వు మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొంది బంధనాన్ని పొందవలసిన అవసరం లేనటువంటి స్థితి నీకు కలగాలి అంటే ఏం కావాలి? నువ్వు తెలుసుకునేటటువంటి జ్ఞానము పట్ల నీకే ఏ విధమైన లక్షణాలు ఉండాలి? 1 శ్రద్ధ ఉండాలి, 2 అనసూయ, అసూయ లేకుండా ఉండాలి. కృష్ణ పరమాత్మ చెప్తారనమాట, శ్రద్ధావాన్ అనసూయచ్చ శృణుయాదపి యో నరః. ఎవరైతే ఏదైతే వింటున్నారో, అంటే భగవంతుడి జ్ఞానం విన్నప్పుడు మాత్రమే శ్రద్ధతో అసూయ లేకుండా వింటే సరిపోతుందని మనం ఎవరం అనుకోవద్దు. పరమాత్మ అంటున్నారు, అంతటా ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ప్రతి విషయం పట్ల మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్త ఎందుకు ఉండాలి? మనము ఎవరో ఒక మాట మాట్లాడుతున్నారు, ఆ మాటను వినటంలో మనం శ్రద్ధ పెట్టలేకపోయామనుకోండి, ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. ఇతరులు మనకు ఏదైనా ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు ఎలా ఉండాలట? శ్రద్ధతో వినాలట, అసూయ లేకుండా ఉండాలట. ఎక్కడ చెప్పారంటే కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో మనకు కృష్ణ పరమాత్మ చెప్పారు. 71వ శ్లోకంలో చెప్తారండి, శ్రద్ధ, మిక్కిలి శ్రద్ధ. ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్తూ ఉన్నారన్నమాట. రహస్యం అనగానే మనం ఏం చేస్తాము? మన చెవులను ఏం చేస్తాము? పెద్దవి చేసి, అంటే నిజంగా పెద్దవైపోతాయా? కావు. అంటే ఇతర విషయాల మీద ఉన్నటువంటి ఆలోచనను రహస్యము అన్న విషయం వైపు ఎలా మళ్లించి ఆ విషయాన్ని వినడంలో మనం ఎంత చక్కగా వింటామో, అలాగే ప్రతి ఒక్కరితో ప్రతి క్షణం గడిపేటప్పుడు, ప్రతి పని చేసేటప్పుడు మనం శ్రద్ధతో అసూయ లేకుండా చేయాలి. అయ్యో, ఇందులో శ్రద్ధ అంటే పెడతామండి. అసూయ గురించి ఎందుకు చెప్పారు పరమాత్మ అంటే, నేను నాకంటే అధికులైనటువంటి వారింటికి ఫంక్షన్కి వెళ్ళాను. అంటే నాకంటే స్థాయిలో గొప్పవాళ్ళైన వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడ మనం ప్రారంభంలో స్వాగతం బోర్డు దగ్గర నుంచి లోపలికి వెళ్తుంటే అడుగడుగునా కూడా
ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలతో మనల్ని ఏం చేస్తూ ఉన్నారు? సత్కరిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎవరైనా మనం ఒక పండుగ చేసుకుంటే, ఫంక్షన్ చేసుకుంటే ఏం చేస్తాం? ఇతరులు అంతా సంతోషపడాలి అని చెప్పేసి వాళ్ళేం జేస్తారు? ఇతరుల యొక్క ఆనందం కోసం అని చెప్పేసి వాళ్ళా ఏర్పాట్లు చేస్తారు. మీరా ఫంక్షన్ లోపలికి వెళ్తున్నారు. అక్కడున్న వాళ్ళు వెళ్ళగానే మీ మీద అక్షింతలు వేస్తున్నారు, గంధం వేస్తున్నారు, తర్వాత సెంటు చల్లుతున్నారు. రకరకాలుగా మిమ్మల్ని సత్కరిస్తూ లోపలికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆ సత్కారాన్ని పరమాత్మ మనకందించిన గొప్ప అవకాశమని సంతోషంతో అనుభవిస్తూ వెళ్ళామనుకోండి, నీ లోపట అసూయ లేదు. బాగా పట్టుకోవాలండి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం జేస్తున్నారంటే, ఈశ్వరుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం ఏం జేసుకుంటున్నామంటే, దుర్వినియోగపరుచుకుంటామండి. ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం ఇన్ని రకాల పూలు వేస్ట్ జేస్తారా? ఇలా సత్కారాలకి ఎన్ని డబ్బులు ఖర్చయ్యుంటాయి? అందరి ముందు గొప్ప అనిపించుకోవడం కోసం అని చెప్పేసి, వీళ్ళు ఇంత గొప్పగా అరేంజ్ చేశారని చెప్పేసి అవతల వాళ్ళ మీద అసూయ పడతాం. ఇది సహజంగా మనందరిలో ఉండే లక్షణం. కానీ భగవంతుడు యొక్క జ్ఞానం తెలిస్తే మనం ఏం చేయాలి? అసూయ లేకుండా ఆస్వాదించడం నేర్చుకోవాలి. మనందరం ఏం చేయాలి? అసూయ అనే దాన్ని ఒక్కదాన్ని ద్వేషాన్ని గనక పక్కన పెట్టామనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈశ్వరుడు నాకు ఈ రోజున అవకాశం ఇచ్చారని పరమానందంగా లోపలికెళ్తున్నాం. మనొక్కరి కోసం కాదు. అందరి కోసం వాళ్ళేం చేశారు? అందరూ గొప్పగా సత్కరించబడాలనేటటువంటి వాళ్ళ యొక్క ఆశయాన్ని ఎవరు నెరవేరుస్తారు? ఎవరికైతే అసూయ ఉండదో, అసూయ లేనివారు ఆ పనిని సంతోషంగా స్వీకరించి, లోపలికి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఆతిథ్యం అద్భుతంగా ఉందండి. మేమెక్కడా ఇలాంటి ఆతిథ్యాన్ని పొందలేదు. చాలా చక్కగా చేశారని ఎవరైతే వాళ్ళ యొక్క సత్కారాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారో, అప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళకేం జేస్తారు? కృతజ్ఞతలు చెప్తారు. చూడండి. ఆ కృతజ్ఞత చేత వాళ్ళు ఎంత ఆనందపడతారంటే, మనం డబ్బు ఖర్చు పెడితే పెట్టాం. వచ్చిన వాళ్ళందరూ సంతోషపడ్డారు. భోజనాలు చేసి వెళ్ళిపోయేటప్పుడు ఒక్క మాట చాలా చక్కగా పెట్టారండి. గొప్ప ఆతిథ్యం ఇచ్చారని మీరు చెప్పిన ఒక్క మాట వాళ్ళు పరమ సంతోషం. వాళ్ళు పెట్టినటువంటి డబ్బు, తర్వాత వాళ్ళ యొక్క శ్రమ అన్నీ కూడా ఏమవుతాయి? వాళ్ళకు తృప్తి అనేటటువంటి ఆ విషయంలో వాళ్ళు ఎంతో గొప్పగా ఉంటారండి. మనమేం జేస్తాం? వెళ్ళిన దగ్గర్నించి మన లోపటున్నటువంటి మనకు లేని విషయాన్ని గుర్తు చేసుకొని, వాళ్ళు మనకిచ్చినటువంటి ఆతిథ్యంలో కూడా లోపాలు వెతుకుతూ, అవతలి వారి యొక్క ఐశ్వర్యాన్ని చూసి అసూయ పడుతూ, మనకి భగవంతుడు ఇచ్చిన గొప్పదైన, అరుదైన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాం. అందుకే పరమాత్మ అంటారు, ఏ విషయాన్నైనా చక్కగా శ్రద్ధతో అసూయ లేకుండా అనుభవించండి, ఆస్వాదించండి, వినండి అని జెప్పేసి చెప్తున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా శ్రద్ధ చేత భగవంతుడు నాకు ఏ ఏ వస్తువులు ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు. చూడండి, ఒకరింటికి వెళ్ళిన తర్వాత మనం మనకున్నటువంటి సంపదలు, మన దగ్గర ఉన్న కష్టాలు, సుఖాలు ఏవి కూడా పట్టించుకోకండి. అక్కడ మీకు భగవంతుడు ఏది ఇస్తే దానిని పరమ తృప్తితో స్వీకరించడం రావాలంటారు కృష్ణ పరమాత్మ. నిజంగా మనకు జ్ఞానం ఉండడం అంటే ఇంతేనండి. నాకెన్ని శ్లోకాలొచ్చాయి. ఆ శ్లోకాలలో విషయాలన్నీ కూడా నేను రోజుకు 10 సార్లు నెమరు వేస్తున్నానా లేదా? కాదండి. నీకు శ్రద్ధ ఉంది. ఏ పని పట్లైనా అంతటా భగవంతుడున్నాడు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మ, ఆత్మయేవాబు ద్విజానతః అంటాడనమాట. అంటే ఆత్మైవాబు ద్విజానతః. అంతటా ఆత్మయందే సమస్త ప్రాణులు ఉన్నాయని తెలిసిన తర్వాత తత్ర కో మోహః తత్ర కో శోకః ఏకత్వమనుపశ్యతః అని ఈశావాస్య ఉపనిషత్తు యందు ఉపనిషత్తు యందు ఉపనిషత్కారులు చెప్పారనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? తన యందే అన్ని ప్రాణులను చూస్తున్నప్పుడు ఇప్పుడు నీకు ఒక 10 మంది పిల్లలున్నారండి. 10 మంది పిల్లలలో ఒకడు గొప్పగా జీవిస్తున్నాడు, ఒకడు సాధారణంగా జీవిస్తున్నారు. అందరి పిల్లల్ని చూసి సంతోషపడతావా? ధనవంతుడైన కొడుకింటికెళ్ళి అబ్బా! గొప్పగా ఉంది. బీదవాడింటికెళ్ళి ఏంట్రా నువ్విలా బతుకుతున్నావని అంటుందా ఏ తల్లైనా, ఏ తండ్రైనా? అందరి పిల్లలల్లో ఒక పిల్లవాడింట్లో ఏమీ లేకపోయినా, మరి వాడు పెట్టిన గంజి నీళ్లు తాగి కూడా ఎంత బావుందిరా నువ్వు పెట్టిన గంజి నీళ్ళని, పరమ సంతోషాన్ని కనపరిచేది ఎవరు అంటే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు, పిల్లల దగ్గర తల్లిదండ్రులు. అవునా కాదా?
ఏ తల్లిదండ్రులైనా పిల్లలకి తమకు కష్టాలుండి పిల్లలకి ఏదైనా అన్ని సౌకర్యాలు కల్పించలేకపోయినా పిల్లలు బాధపడతారా? ఎప్పుడూ బాధపడరు. మనకున్న దానితో మనం సంతోషంగా ఉండాలి అని చెప్పి, సంతోషంగా ఉండేటటువంటి కుటుంబం ఎప్పటికీ కూడా దుఃఖాన్ని పొందదు. అదే విధంగా కృష్ణ పరమాత్మ ఇక్కడ మనకు అందించినటువంటి జ్ఞానము ఏమంటున్నారు? శ్రద్ధ చేత అసూయ లేకుండా జీవించటం ఎప్పుడొస్తుంది నీకు? అందరిలో నువ్వే ఉన్నావు. అంతటా నువ్వే అయ్యున్నావు. ఆత్మస్వరూపంగా నువ్వున్నావంటే, నీ నుండే సమస్త ప్రాణులు ఉద్భవిస్తున్నాయన్నప్పుడు, ఇక నీకు ఏ వస్తువు మీద కోపం ఉంటుంది? ఏ వస్తువును పొందాలనే మోహం ఉంటుంది? నువ్విక్కడ అనుభవించని వస్తువు ఏది? శోకంలో నువ్వే ఉన్నావు. సంతోషంలో నువ్వే ఉన్నావు. ధనవంతుడిగా నువ్వే ఉన్నావు. బీదవాడిగా నువ్వే ఉన్నావు. అన్నింటా మనమే ఉంటే, మనకి ఎవరిని చూసినా అసూయ ఉండదు. ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేస్తాం. ఈ జన్మలో మనకు సంపదలు లేవనుకోండి, ఇప్పుడు మీరెంత ప్రయత్నం చేసినా ఒక బెంజ్ కార్‌ని కొని గొప్పగా జీవించగలిగే అవకాశం వస్తుందా? వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. కానీ ఎన్ని సంపాదించినా భూమి మీద విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి కదండీ! విడిచిపెట్టి వెళ్ళిపోయే విషయాల కోసం ప్రయత్నం కాకుండా, శాశ్వతమైన ఆత్మ వస్తువుని తెలుసుకుంటే, లోకంలో ఉన్న అన్ని వస్తువులు మన సొంతమే అవుతాయి. అన్ని వస్తువులు మనకి కావాలా? లేకపోతే కొంచెం సంపాదనతో ధనవంతులు అనిపించుకుందామా? జగత్తంతటికి కూడా రారాజువవుతావా? లేకపోతే ఏదో ఒక 4 బిల్డింగులుంటే చాలండి, ఓ 40,00,00,000 చాలండి అని భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే వస్తువుల కోసం తాపత్రయపడతావా? మరి నశించిపోయే విషయాల కోసం తాపత్రయపడితే పరమాత్మ ఒక మాట అంటారనమాట. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. పండితులైనటువంటి వారు, ఈశ్వర జ్ఞానం పొందినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏమన్నారిక్కడ? ఏహి సంస్పర్శజా భోగ అంటే, విషయ సుఖాల వల్ల కలిగేటటువంటి ఆనందాన్ని ఎవరైతే పొందడం కోసం ప్రయత్నం చేస్తారో, వాళ్ళు పూర్ణంగా సంతోషంగా ఉంటారా అంటే, కొద్దిసేపు మాత్రమే సంతోషంగా ఉంటారు. ఇవన్నీ దుఃఖయోనయ ఏవతే. అంటే దుఃఖమును పొందడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి తప్ప, పూర్ణమైన ఆనందానికి ఇవి హేతువులు కావు కాబట్టి, మరి ఎవరైతే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళుంటారో, నశించిపోయే విషయాల కోసం తాపత్రయపడరు. కారంతో భోజనం చేస్తున్న అమృతాన్ని స్వీకరించిన వాళ్ళు ఎలా అయితే ఆస్వాదిస్తారో, అంత గొప్పగా కారం మెతుకులలో కూడా అమృతాన్ని చూస్తారు. ఈశ్వర ప్రసాదంలో రుచి ఉంటుందా? ఉండదు. అంటే సృష్టి అంతటా ఉన్నటువంటి రుచి ఏంటో మనకు తెలియాలి అంటే, భగవంతుడెక్కడున్నాడు? విశ్వమంతటా అణువణువున ప్రతి చోట కూడా భగవంతుడున్నందుకు రామతీర్థ స్వామి మనకు విషయాన్ని అర్థం చేయించేందుకు ఓ 4 మంచి మాటలు చెప్పారు. ఏంటంటే అవి, అంటే మన శరీరంలో ఉన్న ఇంద్రియాలున్నాయి గదండీ! ఈ ఇంద్రియాల గురించి ప్రతి ఒక్కరికి కొంత జ్ఞానం ఉండాలి అంటారు. ఇప్పుడు లోకంలో ఉన్న అన్ని రూపాలకు ఎవరు కేంద్ర స్థానంగా ఉన్నారంటే, మన కన్ను. ఇప్పుడు మనకు ఒకళ్ళకి కన్నులు లేవండి. కళ్ళు లేకపోతే లోకంలో ఉన్న రూపాలు చూడగలుగుతారా? చూడలేరు. కాబట్టి కన్ను అన్ని రూపాలకు కేంద్ర స్థానం కాబట్టి కళ్ళున్న వాళ్ళు అదృష్టవంతులు కదండీ! అదే విధంగా సమస్త శబ్దములకు కేంద్ర స్థానం ఏంటంటే శ్రోత్రం, మన చెవులండి. తర్వాత సమస్త వాసనలకు కేంద్ర స్థానం ఏమిటి అంటే నాసిక, మన యొక్క ముక్కు. తర్వాత ఇంకా సమస్త స్పర్శలకు కేంద్ర స్థానం చర్మము. ఇంకా, ఇంకా ఏం మిగిలిపోయి ఉన్నాయి అనంటే నాలిక ఉంది కదండీ! నాలిక సమస్త రుచులకు కూడా ఏమవుతుంది అనంటే జిహ్వ, నాలిక కేంద్ర స్థానం అవుతుంది. ఇంకా సమస్త విద్యలకు కేంద్ర స్థానం ఎక్కడ ఉంటుందంటే మన హృదయం అన్నమాట కేంద్ర స్థానం. సమస్త భోగములకు కేంద్ర స్థానం జననేంద్రియం. సమస్త కర్మలకు కేంద్ర స్థానం చేతులనమాట. మన చేతులు అన్ని కర్మలు చేయడానికి మూలాలనమాట. సమస్త చలనాలకు కేంద్ర స్థానం ఏమిటి అనంటే మరి పాదములండి. అన్ని చలనాలకు కూడా పాదాలే కేంద్రం అయిపోతాయన్నమాట. మరి సకల విద్యలకు కేంద్ర స్థానం అంటే ఇది వాక్కండి. అంటే మనం ఎన్ని రకాల విద్యలు నేర్చుకోవాలనుకున్నా వాక్కు కేంద్ర స్థానం అవుతుంది. మరి
ఇన్ని రకాలైనటువంటి రూపాలకు, శబ్దాలకు, స్పర్శకు, తర్వాత వాసనలకు, సమస్త ఆనందాలకు అన్నింటికి మూలం ఏంటి అంటే ఆత్మయే అన్నింటికీ కేంద్ర స్థానం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అన్నింటినీ నడిపించేటటువంటి అధిపతి అయినటువంటి ఆత్మనొక్కదాన్ని తెలుసుకున్నారనుకోండి, లోకమంతా కూడా మీ వశమవుతుందని రామతీర్థ స్వామి చాలా చక్కగా చెప్తారు. దీనికోసం అని చెప్పేసి చాందోగ్య ఉపనిషత్తులో చెప్పబడిన వివరణను రామతీర్థ స్వామి చెప్పారు. మైత్రేయికి యాజ్ఞవల్క్యుడు చెప్తారనమాట. ఏమంటారంటే, సమస్త ప్రాణులను నువ్వు తెలుసుకోవాలి అంటే మనసు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి, ఇప్పుడు ఇన్ని స్పర్శ, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులన్నింటికీ మూలమైనటువంటి జ్ఞానేంద్రియాలను నడిపించేది ఎవరు అంటే ఆత్మయే అనే సత్యాన్ని తెలుసుకుని మనస్సును ఏం చేయాలి అంటే కదలనటువంటి స్థితికి తీసుకురావాలి, శూన్య స్థితిలోకి తీసుకురావాలి అని మైత్రేయికి యాజ్ఞవల్క్యుడు చెప్పినప్పుడు మైత్రేయి అంటుంది, అదేంటండి, లోకంలో ఉన్న విషయాల మీద అందరూ తాపత్రయపడుతుంటారు. మీరేమో అన్ని విషయాలను విడిచిపెట్టి మనస్సును శూన్యం చేయమంటున్నారు. మనస్సును శూన్యం చేసేదానికి ఆత్మజ్ఞానము ఎందుకు ఉపయోగపడుతుంది? మనస్సును శూన్యం చేస్తే అంటే ఇప్పుడు శూన్యము అంటే ఏంటి? ఏమీ లేనటువంటి స్థితి. ఏమీ లేని స్థితి నేనెందుకు వదులుకుంటాను? లోకంలో ఇన్ని రకాల గొప్ప గొప్ప విషయాలున్నాయండి. ఇన్ని విషయాలను నేను అనుభవించకుండా నా మనసుని నేనెందుకు శూన్యం చేసుకోవాలి అని చెప్పేసి మైత్రేయి అడుగుతుంది. మనం కూడా అడుగుతాం గదా! ఎందుకంటే ఇప్పుడు ఇది తినకూడదు, ఇది వినకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదంటే లోకమంతా ఏమంటుందంటే, లోకంలో ఇన్ని విషయాలున్నాయి. ఉన్న విషయాలను అనుభవించకపోతే ఎందుకండి ఈ విషయాలు అంటే, అంటే మనకి కూడా అనిపిస్తుంది. అవును, ఆత్మజ్ఞానాన్ని పొందితే ఈ జ్ఞానం పొందాలంటే ఇది తినకూడదంట, అది వినకూడదట, అలా ఉండకూడదట, ఇలా ఉండకూడదట. మరి అన్నింటినీ విడిచిపెట్టేదానికి ఇక ఎందుకండి మనం ఈ మనిషి జన్మ ఎందుకు? భగవంతుడు ఇచ్చినటువంటి ఈ బుద్ధి చైతన్యం ఎందుకు? మరి ఈ లోకంలో ఉన్న విషయాలను అనుభవించకుండా అనుభవించే సుఖం నాకు అవసరం లేదు, ఆత్మజ్ఞానం నేను తెలుసుకోను అంటారు. మైత్రేయి కూడా అదే అన్నారు. మనం కూడా అదే అంటామండి. ఎందుకంటే ఇది వదిలిపెట్టు, అది వదిలిపెట్టు, సంపదలు వదిలిపెట్టు, రుచులు వదిలిపెట్టు, శబ్దాలకు సంబంధించినటువంటి సుఖాలు వదిలిపెట్టమంటే మనకేమనిపిస్తుంది? దాన్ని చూడొద్దు, దీన్ని చూడొద్దు అనంటే ఎంతైనా బాధే కదండి. అన్నీ ఉన్నాయి, ఏమీ అనుభవించకూడదు అనంటే అదెలా ఉంటుంది చెప్పండి? అది చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. మరి అలా దుఃఖాన్ని కలిగించే విషయ జ్ఞానం నాకవసరం లేదని మైత్రేయి కూడా మనలాగే మాట్లాడుతుంది. అంటే యాజ్ఞవల్క్యుడు చెప్తున్నారనమాట. అన్నింటినీ విడిచిపెట్టమంటే దీనికి మనం కఠోపనిషత్తులో చెప్పబడిన మాట చెప్పుకుంటే ఇంకా బాగా అర్థమవుతుందండి. మనందరికీ కూడా తెలుసు వాజశ్రవణుడు మన ఎవరి నచికేతుడు వాళ్ళ నాన్నగారి పేరు వాజశ్రవణుడు. అతడికి ఏమైందంటే ఈ విశ్వంలో ఉన్న సృష్టి అంతా నా సొంతం కావాలి. అంటే ఈ జగత్తులో ఉన్న రాజ్యాలన్నీ నా సొంతం కావాలి. సమస్త రాజ్యాలన్నింటికీ కూడా విరాట్ అవ్వాలి అనుకున్నాడనమాట. అంటే ఏకఛత్రాధిపత్యంగా భూమండలాన్నంతా పరిపాలించాలనే కోరిక ఇక్కడ వాజశ్రవణుడికి కలిగిందనమాట. అలా కలిగినప్పుడు నేనేం చేస్తే ఈ లోకాన్నంతటికి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సమస్త భూమండలానికి నేను యజమానినవుతానో చెప్పండంటే, దీనికొక యజ్ఞం ఉందండి. ఆ యజ్ఞం చేస్తే సరిపోతుందన్నారు. ఏ యజ్ఞం చేయాలో చెప్పండన్నారు. అంటే విశ్వజిత్ యజ్ఞం ఉందండి. ఆ విశ్వజిత్ యజ్ఞాన్ని గనక మీరు చేస్తే మీరు ఈ భూమండలం మొత్తాన్ని కూడా పరిపాలించొచ్చు అన్నారు ఏకఛత్రాధిపత్యంగా. వెంటనే వాజశ్రవణుడికి చాలా సంతోషం కలిగింది. అబ్బా! నేను ఈ భూమండలానికి రారాజు అవుతున్నానని చెప్పేసి. మరి యజ్ఞము అంటే ఏంటి? యజ్ఞంలో ఏముంటుందండి? అసలు యజ్ఞం గురించి కృష్ణ పరమాత్మ ఏం చెప్తారు? అసలు శాస్త్రం ఏం చెప్తుంది? త్యాగపూర్వకమైన క్రియయే యజ్ఞం అండి. యజ్ఞం అంటే శాస్త్రం చెప్పిందనమాట. ఏమని చెప్తుంది? అఫలాకాంక్షిభిర్ యజ్ఞో విధి దృష్ట్యో యయుజ్యతే. ఫలితాన్ని కోరకుండా శాస్త్రం చెప్పినట్టుగా చేయడంలో మనస్సమాదాయ యష్టవ్యమేవేతి మనః సమాదాయ స సాత్వికః. మన మనస్సు ఎదురు తిరుగుతుంది. శాస్త్రం చెప్పినట్టుగా మనం కొన్ని పనులు చేస్తుంటే మన మనస్సు ఎదురు తిరుగుతుంది. ఎదురు తిరిగినటువంటి మనస్సుకు మీరు సమాధానం ఎలా పరుస్తారు? మీ మనసుకు సమాధానం చెప్పాలంటే శాస్త్రంలో ఉన్న విషయాలు అర్థం చేయించి చెప్పాలి. ఇక్కడ వాజశ్రవణుడికి కూడా విశ్వజిత్ యాగం చెయ్యాలనే కోరిక
ఏం చేశాడు? ఆ కోరికను తాను కూడా పెంచుకున్నాడు. ఓహ్! నేను భూమండలాన్ని పాలించాలంటే విశ్వజిత్ యాగం చెయ్యాలట. నేను చేస్తానని చెప్పేసి చేస్తున్నప్పుడు, అతని మనస్సులో ఉన్నటువంటి కొన్ని దుష్టమైన ఆలోచనలు, ఆ యజ్ఞాన్ని అతడు సమర్థవంతంగా చెయ్యకుండా ఆపాయండి. అందుకే కృష్ణ పరమాత్మ మనకు 17వ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఈ విషయాన్ని మనకు వివరణ చేశారు. మీ మనస్సుకు ఏం చేయాలి? ఇది చెయ్యడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఇలా ఉంటుందని వివరణ చెయ్యకుండా, మీ మనస్సును నిర్లక్ష్యం చేసి కనుక మీరు ఒక పని చేస్తే, దాని వలన మీకు మంచి జరగటానికంటే చెడు ఫలితం ఎక్కువగా వస్తుంది అని చెప్పారు. ఇక్కడ వాజశ్రవణుడు కూడా ఏం చేశాడంటే, యజ్ఞం చెయ్యాలి విశ్వజిత్ యజ్ఞంలో ఏం చెయ్యాలి? నీకున్న సమస్త సంపదలు కూడా దానాల రూపంలో అందరికీ దానం చేయమని చెప్పారు. రాజుగారు భూమండలానికి అధిపతి కావడం కోసం అని చెప్పేసి దానాలు చేయడం ప్రారంభించారు. ఇతని మనస్సు యందు ఉన్నటువంటి సంస్కారాలు ఎలాంటివి అంటే, మంచివి అని ఏవైతే మంచి పంట పొలాలు, తర్వాత ఆ పాడి ఆవులు ఇలాంటివి ఉంటే వీటన్నింటినీ కూడా వెనక్కి పెట్టేసి, గొడ్డుపోతు ఆవులు, బీడు పడిన భూములు అన్నీ కూడా బ్రాహ్మణులను పిలిచి దానం చేసేవారు. ఇప్పుడు తినటానికి తిండి లేని బ్రాహ్మణుడికి గొడ్డుపోతు ఆవు ఇస్తే ఏం చేసుకుంటాడండి? పాడి ఆవునిస్తే పాలు తీసుకొని యజ్ఞగుండంలో వాడుకుంటాడు. తర్వాత ఇంట్లో తన యొక్క దేహ సంబంధమైన, భగవత్ సంబంధమైన కార్యాలు చేసుకుంటారు. మరి పాడి పంట, పంట పండేటటువంటి భూమిని ఇస్తే బీదవాడు ఏం చేస్తాడు? ఆ పంటలు అందులో ఏదో 4 వరి ధాన్యమో లేకపోతే ఆ పండ్ల మొక్కలో, కూరగాయ మొక్కలో వేసుకొని మన కుటుంబ పోషణ జరుపుకుంటాడు. మరి బీడు పడిన భూములు, గొడ్డుపోతు ఆవులిస్తే ఏం జేసుకుంటారు? అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు దానం చేస్తున్నాడితడు? ఏమేం దానం చెయ్యాలి? సమస్తము దానం చెయ్యాలి అన్నప్పుడు, నీ మనసుకు సమాధానం నువ్వు చెప్పుకోవాలా లేదా? శాస్త్రమునందు చెప్పబడిన విషయాలన్నీ మనసుకు సరిపోయేలా చెప్పాలి. వాజశ్రవణుడు ఏం చేసుండాలి? యజ్ఞం ప్రారంభించడానికంటే పూర్వమే మనసుకేం జేయాలి? విషయాన్ని జెప్పాలి. ఇప్పుడు మనమే యజ్ఞం చేస్తున్నామండి. ఇంటి యజమాని యజ్ఞం చేద్దాం అనుకున్నాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరిని పిలిచి, ఇదిగో మనం ఈ యజ్ఞం చేస్తున్నాం. ఇంత ఖర్చవుతుంది. దీనికి ఇంత శ్రమ పడవలసి వస్తుంది. మీ అందరికీ సమ్మతమేనా? ఈ యజ్ఞం చేయడం వల్ల ఇంత ఫలితం వస్తుందని జెప్పేసి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పినప్పుడు, ఇంట్లో వాళ్ళందరూ కూడా అంగీకరించినప్పుడు, ఆ యజ్ఞాన్ని అంటే ఒక యజ్ఞమో, ఒక పూజ ఏదైనా ఒక వ్రతం అది సక్రమంగా చేస్తామండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకు సరిగ్గా అర్థం కాలేదు. ఇగో దీనికి రూ. 50,000 ఖర్చవుతుంది. యజ్ఞం చేయాలి మీరందరూ సహకరించండి అంటే, ఇంట్లో భార్య రూ. 50,000 అవసరమా ఈయనకిప్పుడు ఇంత ఖర్చు? పిల్లలు అనుకుంటున్నారు ఏంటమ్మా మన ఇంట్లో ఎన్ని అవసరాలున్నాయి. ఇప్పుడు రూ. 50,000 ఎందుకు ఖర్చు పెడుతున్నారని అందరికీ కోపమొస్తుంది. కానీ అతడు వివరంగా పిల్లలకు, భార్యకు సరిగ్గా యజ్ఞం వల్ల కలిగే ఫలితాన్ని వివరణ చెయ్యకపోవడం వల్ల మరి ఆ కుటుంబం అంతా కూడా అతడికి సహకరించడంలో ఏమవుతుంది? ఎత్తుపల్లాలు ఉన్నటువంటి నేలలో ఎలా అయితే మనకు ధ్యానం కుదరనట్టు, ఇక్కడ కూడా భార్యాబిడ్డల యొక్క సహకారం సరిగా లేనప్పుడు ఆయన చేసే యజ్ఞంలో అనేక లోపాలు తలెత్తుతాయండి. అదే విధంగా ఇక్కడ వాజశ్రవణుడు కూడా తన యొక్క మనస్సును దిద్దుకోవడంలో తాను వెనకబడ్డాడు. తన లోపట ఉన్న దుష్ట సంస్కారాలు అతని చేత మంచి పంట భూములను, పాడి ఆవులను దానం చేయడంలో వెనకబడ్డాడండి. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పారు. మీ మనస్సుకు ఇంట్లో ఉన్న వాళ్లకు సరిగ్గా సమాధానం చెప్పి కుటుంబం యొక్క సహకారంతో ఒక పని ప్రారంభించినప్పుడు దాని యొక్క సమర్థత ఒకలాగా ఉంటుంది. కుటుంబం యొక్క అంగీకారం లేకుండా చేసిన కర్మ ఫలితం ఒక రకంగా ఉంటుంది కాబట్టి, మరి కుటుంబం యొక్క అవసరం మరి ఆ యజమానికి ఎలా అవసరమో, మన యొక్క మనసు కూడా శాస్త్రము చేత సమాధాన పడినప్పుడు మాత్రమే సత్ఫలితాలిస్తాయి. అందుకే ఇక్కడ ఈ వాజశ్రవణుడు చేసినటువంటి దానాల వలన వాళ్ళ నాన్నగారికి మంచి జరగకపోగా చెడు జరగబోతుంది. మా నాన్న ప్రమాదంలో పడబోతున్నాడని మరి కఠోపనిషత్తు యందు చిన్న పిల్లవాడు నచికేతనుడండి. ఆ పిల్లవాడు నాన్నగారు మీరు చేసే యాగానికి అన్నీ దానం చెయ్యాలి కదండీ! మరి నన్ను కూడా ఎవరికో ఒకరికి దానం చెయ్యాలి అని విసిగిస్తాడు బాగా. అలా విసిగిచ్చినప్పుడు బాగా ఏదో నలుగురితో కలిసి మాట్లాడుతున్న టైంలో వచ్చి నాన్నగారు నన్నెవరికిచ్చేస్తారు నాన్నగారు? మీరు చేసే యాగానికి అన్నీ ఇచ్చేయాలి కదా నాన్నగారు అంటే,
నేను యముడికి ఇస్తున్నాను పోరా అని చెప్పేసి కోపంలో అంటాడనమాట. అన్న తర్వాత బాగా ఏడుస్తాడు. ఇన్ని సంపదలు, ఇన్ని నా కొడుకు కోసమే కదా నేను ఈ యజ్ఞం చేయాలనుకుంది. అలాంటిది నా కొడుకుని నేనివాళ యముడికి పట్టిచ్చానా? చూడండి. తన యొక్క ఆలోచన ఏంటి? స్వార్థంతో కూడిన ఆలోచన. భూమండలాన్ని పరిపాలించాలనుకున్నాడు. భూమండలాన్ని పరిపాలించడానికి కావలసిన అధికారం, ఆ అర్హతలు ఏమయ్యుంటాయో వాటి గురించినటువంటి విచారణ లేవు. తనకంతటి అర్హత ఉందా? లేదా? నాకు అంతటి త్యాగం చెయ్యగలిగిన బుద్ధి నాకుందా? లేదా? అని విచారణ చేసుకోకుండా యజ్ఞాన్ని ప్రారంభించాడు. చివరికి కొడుకును కూడా ఎటు పంపించాడు? యముడికి పట్టివ్వడం జరిగింది. కాకపోతే ఆ పిల్లవాడి యొక్క సత్ప్రవర్తన చేత యముడి దగ్గర వరాలు తీసుకొని వాళ్ళ నాన్నగారు చేసినటువంటి ఆ దోషంతో కూడిన కర్మ నుండి విముక్తి చేయించగలుగుతారులే కానీ, ఇక్కడ మనమందరం కూడా ఏం చేయాలి? ఏదైనా ఒక కార్యాన్ని మనం ప్రారంభించినప్పుడు, ఆ కార్యం ఏమయ్యుండాలి? మనస్సు ఖచ్చితంగా అంగీకరించాలి కాబట్టి, ఇక్కడ లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులలో అనుభవించేటటువంటి ఏదైతే విషయాలున్నాయో, అది తనకంటే వేరుగా జరుగుతుంది అనుకున్నప్పుడు బెంగపడతాడు. అంతే గదండీ! ఇక్కడేమన్నారు? మైత్రేయి ఏమన్నారు? లోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ విడిచిపెట్టమంటున్నారు. విడిచిపెడితే మరి ఆనందమే ఎక్కడుంటుంది? ఆనందం లేనటువంటి దాని కోసం ఎందుకండి ఈ తాపత్రయం అని చెప్పేసి మరి మైత్రేయి అడుగుతుంది. ఇక్కడ చూడండి విశ్వజిత్‌కు యాగంలో కూడా అన్నింటినీ త్యాగం చెయ్యాలి. అన్నింటినీ త్యాగం చేస్తే వచ్చే ఫలితమేంటి? ఈ భూమండలానికి పరిపాలకుడు అవుతావు అని ఇక్కడ మరి ఆయన పొందే ఫలితంలో ఉన్నటువంటి తాపత్రయం చేసేటటువంటి కర్మలో ఏమైంది? సరైనటువంటి శాస్త్రజ్ఞానానికి సంబంధించినటువంటి హ్మ్, విషయాలు సరిగా అర్థం కాకపోవడం వల్ల అతడేం చేశాడు? అక్కడ చెయ్యవలసినటువంటి దానము యందు దోషముతో కూడిన దానం చేశాడు. ఇక్కడ అంటే మనమందరం కూడా ఏం చేస్తున్నాం? ఆత్మానందం కావాలంటాం. కానీ విషయాలకు సంబంధించినటువంటి అనుభూతులు విడిచిపెట్టమంటే, నేను విడిచిపెట్టలేనండి అంటాం. అంతే కదండీ! ఇప్పుడు పిల్లవాడి దగ్గర పిల్లవాడు తింటున్నటువంటి ఐస్ క్రీమ్ లాగేసుకొని, "వద్దు నాన్న ఐస్ క్రీమ్ తినటం వల్ల నీకు ప్రమాదం వస్తుందంటే" ఈ ఐస్ క్రీమ్ తినడం కంటే వచ్చే ప్రమాదం ఏం గొప్పగా ఉంటుంది? ఇప్పటి ఆనందం త్యాగం చేసి, ఎప్పుడో రాబోయే జ్వరం కోసం నేనిప్పుడెందుకు ఈ ఐస్ క్రీమ్‌ను త్యాగం చెయ్యాలంటే, మరి మనం పర్వాలేదు నాన్న తిను అని చెప్పేసి తినిపిస్తామా? దానివల్ల వచ్చే ప్రమాదాన్ని, అది తినకపోవడం వల్ల వచ్చేటటువంటి ఏదైతే వాడికి కలిగే ఆరోగ్యం ఉందో దాన్ని వివరణ చేస్తాం కదండీ! అంటే ఇక్కడ మనం ఆత్మానందాన్ని పొందడం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక్క శరీరంతోనే సుఖాలు అనుభవిస్తున్నాం కదండీ! అంటే ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించి ఒక భర్త, పిల్లలు, కుటుంబము, తర్వాత కొన్ని ఆస్తులు, కీర్తి ప్రతిష్టలు ఇవి. ఇప్పుడు నువ్వు గనక ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయ సుఖాల మీద గనక భగవంతుడు చెప్పినట్టుగా మితంగా మనం వీటిని స్వీకరించామనుకోండి. అలా స్వీకరించి భగవంతుడు వద్దు అన్న దాన్ని విడిచిపెడితే, అప్పుడు మనకేమిస్తాడంటే భగవంతుడు 84,00,000 రకాల ఉపాధులలో నీ యొక్క అంటే మనందరము కూడా ఎక్కడెక్కడున్నాం? 84,00,000 రకాల ఉపాధులలో ఉన్నాం. ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత నీకంటే లోకం వేరుగా ఉండదండి. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు. రమణ మహర్షి దగ్గరికి వెళ్లి ఎవరైనా కష్టాలున్నాయి స్వామి అని ఏడ్చారనుకోండి. నీ కష్టాలు నాకు దారపోయి అంటారు. మన దగ్గరకొచ్చి నా కష్టాలు కొన్ని తీసుకోండి అంటే తీసుకుంటామా? నా కష్టాలతోనే నేను చాలా దుఃఖపడుతున్నాను. ఇక మీ కష్టాలు కూడానా? లే అవసరమైతే నా కష్టాలిస్తాను మీరు తీసుకోండంటారు. అదే ఎవరైనా కొంచెం డబ్బులిస్తాము తీసుకుంటారా అంటే సంతోషంగా తీసుకుంటాం. అంటే సుఖాలు తీసుకుంటాం గానీ దుఃఖాలు తీసుకుంటామా? కష్టాలు తీసుకుంటామా? తీసుకోం. మరి రమణ మహర్షి ఎందుకు తీసుకున్నారండి? మరి రమణులకేం భయం లేదా? ఆయన కూడా మనిషే గదా! కష్టం అంటే ఆయనకు కూడా ఆహ్, మరి కష్టం ఎవరికైనా దుఃఖాన్నే ఇస్తుంది. సంతోషాన్ని ఇస్తుందా? ఇవ్వదు కదా! మరలా ఇవ్వనప్పుడు రమణులు ఎందుకు తీసుకున్నారు? మనమెందుకు తీసుకోలేం? అంటే ఎవరైనా ఇంకో ఉపమానం గూడా జెప్తాను. రమణుల దగ్గరికి వెళ్లి ఏదైనా ఒక ప్రాణి నాకు కష్టమొచ్చిందని తన కష్టం చెప్పుకుంటే, రమణుల కళ్ళల్లో నుంచి ధారలుగా నీళ్లు కారేవట. అంటే ఏదైనా కోతులు కానివ్వండి, లేకపోతే ఏదైనా కొన్ని ప్రాణులు వచ్చి రమణులకు వాళ్ళ బాధ చెప్పుకుంటే రమణులు కూడా ఏడ్చేవాళ్ళట. మరి ఏదో ఒక చిన్న ప్రాణి ఒక కోతో, ఒక కుక్కో వచ్చి ఏడిస్తే ఆ బాధ రమణులకెందుకొచ్చిందండి?
అంటే అన్ని ప్రాణులలో తానే ఉన్నారు. ఇక్కడ ఇదే మాట చెప్పారనమాట. యస్మిన్ సర్వాణి, సమస్త ప్రాణులన్నీ కూడా ఆత్మయందే ఉన్నాయి అనే సత్యం తెలిసినప్పుడు, తాను ఆత్మ అయినప్పుడు ఏమవుతుంది? ఇక సమస్త ప్రాణుల యొక్క బాధ తన బాధ అవుతుంది. సమస్త ప్రాణుల యొక్క ఆనందం తనదవుతుంది. ఒక వ్యక్తి ధనవంతుడిగా ఉన్నాడు. తానే ధనవంతుడిగా ఉండి సుఖం అనుభవిస్తున్నాడు. ఒక వ్యక్తి బీదవాడిగా ఉన్నాడు. తానే బీదవాడిగా ఉండి దుఃఖం అనుభవిస్తున్నారు. అంటే ఇప్పుడు సుఖమున్న వ్యక్తి దగ్గరికి, సుఖమున్న వ్యక్తిని ఒకసారి అలా చూసాడనుకోండి ఆయన, సంతోషాన్ని అనుభవిస్తాడు. ఒక దుఃఖంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి చూసాడు. ఇప్పుడు ఆ దుఃఖం కూడా తనదవుతుంది. అంటే అన్నీ తానైపోయేయగలిగినటువంటి స్థితి వస్తే, అంటే నీకంటే వేరుగా ఏముంది? ఇప్పుడు ఈ లోకమంతా నువ్వే అనుభవించవచ్చు. దీనికోసం ఒక చిన్న ఉపమానం కూడా చెప్పాను నేను. ఇంతకు ముందు చెప్పానండి. ఒక రాజుగారు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ ఏ వస్తువులు కావాలో మీకు కావాల్సిన వస్తువులు తీసుకెళ్ళండంటే, అక్కడున్న ఒక అమ్మాయి ఇన్ని వస్తువులను నేనే అనుభవించాలనుకుంది. అన్ని వస్తువులను నేను తీసుకెళ్తానంటే రాజుగారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇన్ని వస్తువులకు అధిపతి ఎవరు? రాజుగారు. అందుకే రాజుగారిని పెళ్లి చేసుకున్నాననుకోండి, అప్పుడు ఈ వస్తువులన్నింటిని నేను అనుభవించవచ్చని, ఇప్పుడు ఆమె నిర్ణయం చూడండి. అందరూ ఒక్కొక్క వస్తువు కోసం తపన పడుతుంటే, ఈ అమ్మాయి మాత్రం రాజుగారిని వివాహం చేసుకుందామని జెప్పేసి అనుకున్నారు. అదే విధంగా మనం కూడా నశించిపోయే విషయాల కోసం తాపత్రయపడుతూ, విడిచిపెట్టే విషయాలే కదండీ ఇవన్నీ. ఒకరోజు మనం చనిపోయిన తర్వాత అన్నీ విడిచిపెడతాం గదా! విడిచిపెట్టి వెళ్ళిపోయే వస్తువుల కోసం కాకుండా శాశ్వతమైన పరబ్రహ్మం కోసం ప్రయత్నం చేశామనుకోండి. ఆ పరబ్రహ్మం ఎవరు? సృష్టికర్త, స్థితికర్త, లయకర్త. అందుకే గురువు గురించి ఒక మాట చెప్పుకుందాం. గురుశివో గురుర్దేవో గురుర్బంధుః శరీరిణాం. గురురాత్మ గురుర్జీవో గురోరన్యత్ న విద్యతే అంటారు. అంటే గురువే శివుడు, గురువే దేవుడు, గురువే బంధువు, గురువే ఆత్మ, గురువే జీవుడు. అంటే శరీరాలను పొందినటువంటి సమస్త ప్రాణులలో ఉన్నటువంటి గుణ రూపములైనటువంటి ఈశ్వర చైతన్యం మనమందరిలో పరబ్రహ్మ స్వరూపంగా ప్రకాశిస్తుంది. ఆ పరబ్రహ్మ స్వరూపమే శివుడిగా, దేవుడిగా, బంధువుగా, జీవుడిగా, ఆత్మగా ఉంది. అంటే మనం గురువు అంటే ఏం చేస్తామంటే, ఒక వ్యక్తికి మాత్రమే దర్శనం చేసి చూస్తాం. ఈ వ్యక్తి నిజంగా గురుస్వరూపమా కాదా అంటే, భగవంతుడంటాడు 84 లక్షల రకాల ఉపాధులన్నీ గురుస్వరూపాలే. గురువు కంటే గురువు కంటే వేరుగా ఎవరున్నారు? అలాంటి గురువుకి నమస్కరిస్తున్నానంటారు పరమశివుడు గురుగీతలో చెప్పిన మాటండి ఇది. మరి గురువే శివుడుగా ఉన్నారు. శివుడు మనకంటే వేరుగా ఉన్నారా? ఆ శివతత్వం నీకు తెలియనంత వరకు నువ్వు వేరు, శివుడు వేరు. భగవత్తత్వం నీకు అర్థం కానంత వరకు వివిధ దేవతలు వేరు, నువ్వు వేరు. ఎవరో బంధువులు నాకు ఉపకారం చేస్తే బంధువంటాను. నన్ను కష్టపెడితే అతని శత్రువంటాను. మరి అంతటా ఉన్నటువంటి ఆత్మస్వరూపమే, జీవస్వరూపమే సమస్త ప్రాణులలో ఏ రూపంలో ప్రకాశిస్తుంది? గురుస్వరూపంగా ప్రకాశిస్తుంది కాబట్టి, ఆ గురుస్వరూపంతో మీరు ప్రకాశించాలి అంటే, భగవంతుడు చెప్పిన నియమాలతో కూడిన జీవనాన్ని మీరు గడపండి అంటున్నారు. ఇక్కడ మైత్రేయికి అదే చెప్తున్నారు. నువ్వు ఈ విషయాలన్నీ విడిచిపెడుతున్నట్టుగా ఉన్నావు. అక్కడ వాజశ్రవణుడు అన్నింటినీ దానం చేస్తే ఏమవుతుంది? భూమండలానికి అధిపతి అవుతారు. అంటే ఇప్పుడు ఒక ఇంటి కోడలికండి, ఇంటి తాళాలివ్వాలంటే పెళ్లి కాగానే, కోడలు రాగానే ఇంటి తాళాలు, బీరువా తాళాలు ఇచ్చేస్తుందా అత్తగారు? ఇవ్వరండి. ఎందుకివ్వరు? ఆ అమ్మాయి యొక్క గుణగణాలన్నింటినీ పరిశీలన చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ ఇంటికి సరిపడా మరి చక్కగా అంటే ఆ అమ్మాయి ఆ ఇంటికి సంబంధించి చక్కగా ఉంటుంది. ఏ విషయంలోనైనా ఆ కుటుంబానికి సంబంధించి వచ్చిన ప్రతి కష్టాన్ని తన కష్టంగానే స్వీకరిస్తుందనే నమ్మకం కుదిరిన తర్వాత ఇంటి తాళాలిస్తారు. ఒక అమ్మాయిని కొడుక్కి కోడలుగా చేశారు, కొడుక్కి భార్యగా చేశారంటే, కోడలుగా వచ్చిందంటే, ఆ అమ్మాయి బాహ్యంగా నచ్చింది. ఆంతరంగా అంటే రూపంలో నచ్చింది. కానీ, ఆ అమ్మాయి యొక్క గుణగణాలను పరిశీలన చేసిన తదనంతరం ఏం చేస్తారు? ఆ ఇంటికి సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పినట్టు, ఆత్మ యొక్క జ్ఞానం పొందగానే మనకు 4 మహావాక్యాల ద్వారా చెప్తారు. తత్వమసి, తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ,
అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ జీవో బ్రహ్మైవ నాపరః సోహం. ఇలాంటి విషయాలన్నీ చెప్పుకున్నాం, నిన్న మనం చెప్పుకున్నామండి. అంటే ఇక్కడ నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావు, ఆయనే నువ్వై ఉన్నావు, అతడే నీవై ఉన్నావు, జీవుడు బ్రహ్మము కంటే వేరు కాదు, జీవుడే బ్రహ్మము, ఇన్ని మాటలు చెప్పారు. ఇప్పుడు ఇంటికి కోడలయ్యింది, మరి ఆ అమ్మాయి రాగానే ఎందుకు తాళాలు ఇవ్వట్లేదు? మన దగ్గర సమాధానం ఉందండి. ప్రశ్న ఉంది, సమాధానం ఉంది. అదే విధంగా ఈశ్వరుడు కూడా నువ్వు ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యముంటే మనుష్యత్వం, ముముక్షత్వం అంటారు. మనుషుడిగా పుట్టిన వాళ్ళందరూ ముముక్షుడుగా రాలేడు. ఎందుకంటే దేహ సంబంధమైనటువంటి విషయాలలో ఉన్న ఆనందం కోసం పరితపిస్తుంటాడు. ఆ పరితపించినంత కాలం మోక్షాన్ని కోరుకోగలిగిన స్థాయిలో ఉండడు. కేవలం నశించిపోయే విషయాల మీద మమత్వం పెట్టుకొని మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందుతాడు. ఇక నాకు ఏ శరీరము వద్దు, నేను భగవంతుడితోనే లయమవుతానని అంటే పరమశాంతిని కోరుకున్న వారికి భగవంతుడు ఏం చేస్తారు? ముముక్షుగా మారటానికి కావలసిన అవకాశాన్ని ఈశ్వరుడు ప్రసాదించేటటువంటి పక్షంలో సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని మనకు పరిచయం చేస్తారు. సత్పురుషులు ఎప్పుడైతే మనకు దర్శనమిస్తారో, వాళ్ళ యొక్క అనుగ్రహం మన మీద ప్రసరిస్తుందో, అప్పుడు మనం ఏం చేస్తాం? ఈశ్వర సంబంధమైన సాధన ఇన్ని రోజులు కూడా మరి ఇంతకుముందు పుట్టింట్లో ఉన్నటువంటి ఆడపిల్ల తనకు ఇష్టమైనప్పుడు నిద్ర లేచేది, ఇష్టమైనప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద తనకు నచ్చినట్టుగా ఉండేది. కొత్తగా వివాహం జరిగిన తర్వాత ఆ అమ్మాయి యొక్క పద్ధతులలో కానివ్వండి, లేకపోతే ఇంకా ఆచరణలో కానివ్వండి, అన్నింటిలో కూడా పెను మార్పులే రావాల్సి ఉంటుంది. చిన్న చిన్న మార్పులు సరిపోతాయంటే సరిపోవండి. ఎందుకంటే వాళ్ళ పుట్టింట్లో తీసుకునే ఆహారం ఒక రకంగా ఉంటుంది. వేరొక కుటుంబంలోకొచ్చారు. వాళ్ళ అత్తగారి కుటుంబంలో ఉన్న ఆహార పదార్థాలు, మరి వాళ్ళు తినే తీరు అవన్నీ వేరు వేరుగా ఉంటాయి. మరి చూడండి, అన్నింటినీ కూడా ఈ అమ్మాయి ఏం చేసుకోవాల్సి ఉంటుంది? అక్కడ తన అత్తగారి కుటుంబానికి సంబంధించి ఈ అమ్మాయి తన యొక్క అవసరాలన్నింటినీ తన కోరికలు, తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని మార్చుకొని ఆ కుటుంబానికి దగ్గరైనప్పుడు ఏమవుతుంది? ఆ ఇంట్లో ఒక మనిషి అవుతుంది. ఎందుకు భగవంతుడు ఈ విషయాలన్నీ ఎందుకు పెడతాడంటే, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత కూడా తానెవరో తనకు ఈ అమ్మాయి మరి మా కుటుంబంలో ఇన్నున్నాయండి, మా అమ్మ వాళ్ళు ఇలా తింటారు, అలా తింటారని ఎన్ని చెప్పినా, ఒక 20 ఏండ్లు మాత్రమే పుట్టింట్లో. మిగిలినటువంటి 80 సంవత్సరాల యొక్క జీవిత విధానమంతా కూడా జీవనమంతా ఎక్కడ గడుపుతుంది? అత్తగారింట్లో గడుపుతుంది కాబట్టి, మరి అత్తగారింటికి సంబంధించిన విషయాలను అలవాటు చేసుకుంటే సుఖపడుతుందా? నా పుట్టింట్లో ఉన్న విషయాలన్నీ నేనిక్కడ అమలు పెడతానంటే సుఖపడుతుందా? ఎవరైనా చెప్తారు. ఏ కుటుంబానికైతే తాను వెళ్ళిందో ఆ కుటుంబానికి సంబంధించి జీవించినప్పుడు మాత్రమే పరమ సంతోషాన్ని గడుపుతుంది అని అందరికీ తెలుసు గదా! మనం ఆత్మజ్ఞానాన్ని పొందక పూర్వము కూడా మనకు నచ్చినట్టుగా జీవించాం, నచ్చినట్టుగా తిన్నాం, నచ్చినట్టుగా పద్ధతిలో బతికాం. కానీ ఎప్పుడైతే మనం ఆత్మతత్వాన్ని తెలుసుకున్నామో, లోకమంతటా ఉన్న జీవ చైతన్యం అంతా కూడా ఈశ్వరుడిగా మనం ఎప్పుడైతే దర్శనం చేశామో, ఆ దర్శనం చేసిన తర్వాత మన పరిస్థితిని మార్చుకోవాలి. ఇప్పుడు నువ్వు తీసుకున్న ఆహారంలో నియమాలు పెట్టుకోవాలి. ఇంతకుముందు ఉప్పు కారాలు బాగా తిన్నారనుకోండి, ఇప్పుడు తగ్గించుకోవాలి. ఇంతకు ముందు నచ్చిన చోటికి నచ్చిన సమయంలో వెళ్లారనుకోండి, నచ్చినప్పుడు నచ్చిన సుఖాలు అనుభవిస్తాం. ఇప్పుడు ఆత్మతత్వం తెలియనప్పుడు ఏ విధమైన ఉంటుందండి. ఆత్మతత్వం ఇప్పుడు ఇంకా బాగా అర్థం కావాలంటే అండి, ఒక 40 రోజుల పాటు దీక్ష తీసుకుంటారు. ఆ దీక్ష తీసుకున్నప్పుడు ఎట్లాంటి పద్ధతులుంటాయి? చాలా కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. కండిషన్‌తో ఆ 40 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆత్మతత్వం తెలిసిన తర్వాత కూడా అంత కండిషన్‌గా జీవిస్తే నువ్వు ముక్తి పొందుతావు తప్ప, ఏదో సరదాగా తీసుకున్నానండి జీవితాంతం ఇవన్నీ పాటించాలా అంటే, పాటిస్తే నువ్వు ఒకవేళ ఒక 30 సంవత్సరాలకో నువ్వు ఉపదేశం తీసుకొని సద్గురువు గురించి సద్గురు ద్వారా పరమాత్మ ఉపదేశం తెలుసుకున్నారండి. ఇక మీరు జీవించింది ఒక 40 ఏండ్లో, 50 ఏండ్లో జీవించారనుకోండి. ఆ 50 ఏండ్లు గనక మీరు క్రమశిక్షణతో జీవించారనుకోండి. అంటే ఇది చాలా కష్టమేనండి. 40 రోజుల దీక్ష తీసుకోవడం వేరు. జీవితాంతం నేను భగవంతుడు చెప్పిన మార్గంలోనే నడుస్తానంటే, నడిచినటువంటి వారికేమో ఇక మళ్ళీ శరీరాలను పొందవలసినటువంటి స్థితి లేనటువంటి గొప్పదైనటువంటి సౌభాగ్యాన్ని పొందుతారు. 40 రోజుల పాటు దీక్ష తీసుకున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే మనశ్శాంతి లేకపోవడం,
అదంతా పోతుంది. మనశ్శాంతి వస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పోతాయి. అంటే దేహ సంబంధమైన సుఖాల కోసమే జీవించడం కాకుండా, ఈ శరీరం లోపటున్న జీవుణ్ణి విడుదల చేయించడానికి ఎటువంటి జ్ఞానముంటే ఆ జ్ఞానంతో నువ్వు ముక్తిని పొందవచ్చో, అటువంటి స్థితిలో నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయడమే జీవితాంతం భగవంతుడు చెప్పినటువంటి విధంగా జీవిస్తానని ధర్మయుద్ధంలోకి వెళ్ళిపోతున్నాం. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం అంటే ధర్మంతో జీవిస్తాను. ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి అండి, హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం. ఒకవేళ యుద్ధంలో మరణించారనుకోండి, ఏమొస్తుందట? స్వర్గం వస్తుందట. ఒకవేళ గెలిచాడనుకోండి, గెలిస్తే మాత్రం రాజ్యానికి పరిపాలకుడు అవుతారట. అంటే భగవంతుడు చెప్తున్నారు, నేను చెప్పిన ధర్మం పాటించారనుకోండి, ధర్మం పాటిస్తే మీరేమవుతారంటే మీరు నాలోనే ఐక్యమైపోతారు. ఒకవేళ ఈ జన్మలో గనక సాధనలో గనక మీరు మధ్యలో ఆగిపోయి వెళ్ళిపోయారనుకోండి, హతోవా ప్రాప్స్యసే స్వర్గం. మరణిస్తే స్వర్గం వస్తుంది. ఖచ్చితంగా మనం స్వర్గాది లోకాలలోకి వెళ్ళిపోతాం. చాలా సంవత్సరాల పాటు మనం అక్కడున్న భోగములన్నీ అనుభవిస్తాం. ఆ భోగములన్నీ అనుభవించిన తర్వాత ఆయనేమన్నాడు? శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. శుచి శౌచము కలిగినటువంటి ఇంట్లో మిమ్మల్ని సాధన చేసుకునేలాగా మిమ్మల్ని తీసుకెళ్తాను, మిమ్మల్ని పుట్టింప చేస్తానని పరమాత్మయే మనకు శాస్త్రంలో చెప్పారు. దానికి ఇంకా భయం ఏంటి? అంటే ధర్మయుద్ధంలో ఉన్నారు. మళ్ళీ ఖచ్చితంగా మీరేమవుతారు? మానవ శరీరాన్ని పొందుతారు. కొద్ది రోజుల పాటు స్వర్గాది లోకాలలో ఉన్న భోగములు పొందుతారు. ధర్మయుద్ధంలో లేరు. ఇప్పుడు యుద్ధంలో లేరండి. ఇప్పుడు మామూలుగా కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో పాల్గొనకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు గదా! ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి చనిపోతే స్వర్గం వస్తుందా? వాళ్ళ ఇంట్లో ఏదో అనారోగ్యంతోనో, ఏదో కారణం చేత చనిపోయారనుకోండి. అప్పుడు వాళ్ళకి స్వర్గం వస్తుందా? వాళ్ళు చేసిన కర్మలను బట్టి స్వర్గం రావటం, రాకపోవడం అనేది ఉంటుంది. కానీ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎక్కడికెళ్తారు? ఆ యుద్ధంలో మరణిస్తే స్వర్గానికెళ్తారు. యుద్ధంలో మరణిస్తే ఎక్కడికెళ్తారు? ఒకవేళ మరణిస్తే స్వర్గము. మరణించకుండా ఉంటే హాయిగా రాజ్యంలో గెలుస్తారు. పరమ సంతోషంగా ఉంటారు. అంటే మనం కూడా సాధనలో గనక ముందుకు వెళ్ళామనుకోండి, ముక్తి పొందుతాం. ఒకవేళ మన సాధనలో ఏదైనా చిన్న చిన్న కారణాల చేత మనం ముక్తి పొందలేకపోయామైనా, అప్పుడు కూడా గొప్పదైన జీవితమే ఉంటుంది. అంటే మనుష్య జన్మను పొందడానికి నువ్వు ఎక్కడ ఉండాలి? ధర్మయుద్ధంలో ఉండాలి. అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని నువ్వు జీవించినప్పుడు ఏమవుతుందంటే, అది నిన్నేం చేస్తుంది? ఇహంలోనూ, పరంలోనూ కూడా గొప్పదైన సుఖాన్నిస్తుంది. ఆ గొప్పదైన సుఖం కోసం నువ్వేం చేయాలి? నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. యుద్ధంలో పోరాటం చేయడానికి భయపడి, అయ్యో! నేను ఆత్మ ఉపదేశం తీసుకుంటేనండి, ఇక అది తినకూడదట, ఇది తినకూడదట అని జెప్పేసి చాలామంది నశించిపోయే విషయాల యొక్క సుఖం కోసమని శాశ్వతమైన సుఖాన్ని విడిచిపెడితే ఏమవుతుంది? అది మిమ్మల్ని ఎన్ని శరీరాలను పొందడానికి కావలసిన స్థితినికి తీసుకెళ్తుందో. కాబట్టి మీరు జ్ఞానమనే అగ్నిని మీ హృదయంలో రగిలించనంత వరకు కూడా మీరందరూ కూడా మళ్ళీ మళ్ళీ శరీరాలను పొందుతూనే ఉంటారు. ఈ శరీరంతో వచ్చిన సుఖాదులను చూసి మీరు వాటి చేత రమిస్తూ శాశ్వతమైన బ్రహ్మానందాన్ని విడిచిపెట్టుకుంటే మీ అంతటి మూర్ఖులు ఈ లోకంలో ఎవరు ఉండరంటారు పెద్దలు. అంటే మనమందరము కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మతో రమించడం కోసం ఎవరైతే ధర్మయుద్ధం అంటే ఏంటండి? నువ్వు నువ్వు సంపాదించుకునే సంపాదన ధర్మంగా ఉండాలి. నువ్వు తినేటప్పుడు నీకున్న దానిలో కొంత భాగాన్ని ఇతరులకు ఖర్చు పెట్టాలి. తర్వాత ఇంకా ఏం చేస్తారు? మీరు ఏదైతే తింటున్నారో తినేటటువంటి ఆహారం నందు కొన్ని నియమాలు పాటించాలి. సాత్వికమైన ఆహారం తినాలి, మితంగా తినాలి, న్యాయార్జితంగా సంపాదించాలి. తర్వాత పితృదేవతలకు తర్పణాలివ్వాలి. తర్వాత అతిథులకు భోజనం పెట్టాలి, భూతగణాలకు భోజనం పెట్టాలి. ఇవన్నీ చేస్తూ చెయ్యాలి. ఇందులో ఏముంది? కష్టమేముంది? మనకందుకే ఏమని చెప్పారు? యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. యజ్ఞము చేసి నువ్వు చేసినటువంటి ఏదైతే పనుంటుందో, యజ్ఞము తదనంతరం అంటే ఒక పనిని నువ్వు యజ్ఞంగా మార్చి చేసినప్పుడు శాశ్వతమైన పరబ్రహ్మమునే పొందుతావు కానీ వేరొకరిని పొందవు కదా! కృష్ణ పరమాత్మ అదే చెప్తున్నారు మనందరికీ కూడా. నీవు ధర్మయుద్ధంలోకి రావాలంటే నీవు ఈ శరీరంలో బంధింపబడి ఉన్నావనే సత్యం గ్రహించాలంటారు. ఇదే ధర్మయుద్ధంలోకి.
ఆనాడంటే ద్వాపర యుగంలో యుద్ధం జరిగిందండి. అక్కడ మరి కౌరవుల పక్షంలో 11 అక్షౌహిణీలు, తర్వాత పాండవ పక్షంలో 7 అక్షౌహిణీల సైన్యం ఉంది. ఇక్కడ మనమెక్కడున్నామంటే మనమందరం కూడా ధర్మయుద్ధంలో ఉన్నామనటానికి గుర్తు నేను ఈ శరీరమునందు బంధింపబడి ఉన్నాను. ఈ శరీరం ఏంటి? దేవాలయం. ఈ దేవాలయంలో ఉన్న భగవంతుడు దైవమే. జీవుడు ఎవరైతే ఉన్నారో అతడు దైవమే కాబట్టి ఆ దైవాన్ని విడిపించడం కోసం ఈ దేహంతో నువ్వు చేసే కర్మ ఈశ్వరుడు శాస్త్రంలో చెప్పబడిన విధంగా నువ్వు కర్మ చేస్తున్నావంటే నీ హృదయమునందు జ్ఞానమనేటటువంటి అగ్ని రగులుతున్నదనటానికి గుర్తు. నీ హృదయంలో ఇప్పుడు వివాహం జరిగినటువంటి అమ్మాయికి మెడలో తాళి ఉంటుందండి. ఆ తాళిని చూసినప్పుడు ఆ అమ్మాయికి గుర్తొస్తుంది. ఏమని? నాకు వివాహం జరిగింది. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వివాహం కానప్పుడు ఎవరితో అయినా సరదాగా మాట్లాడుతుంది. వివాహం జరిగిన తర్వాత ఎవరితో అయినా సరదాగా మాట్లాడాలంటే తన మెడలో ఉన్న మాంగల్యం గుర్తుకొస్తుంది. నేనొక ఇంటికి కోడల్ని, ఒకరికి భార్యని, నా యొక్క ప్రవర్తన మీద నా కుటుంబం యొక్క గౌరవం ఆధారపడి ఉందని ఆ అమ్మాయి ఎంత తెలిసిన వ్యక్తితో కూడా చాలా జాగ్రత్తగా, వినయంగా, మర్యాదగా ఇతరులకు అనుమానం రాని రీతిలో చక్కగా ప్రవర్తిస్తుంది. ఎందుకు ప్రవర్తించింది? మరి ఇంతకు ముందు అమ్మ చెప్పింది, మనం తప్పు చేయనంత వరకు ఎవరితో మాట్లాడినా ఏం ఇబ్బంది లేదమ్మా అని చెప్పేసి చెప్తే సరదాగా అందరితో మాట్లాడే గుణం ఉన్న అమ్మాయి వివాహం జరిగిన తర్వాత ఒక ఇంటి కోడలివమ్మ, వాళ్ళ కుటుంబానికి తగినట్టుగా ప్రవర్తించు అని చెప్పేసి ఆ తల్లే చెప్తుంది. ఒకప్పుడు తప్పు చెయ్యకు అని చెప్పిన తల్లి, తప్పు చేయకు, సరదాగా మాట్లాడినా ఇబ్బంది లేదు. వివాహం జరిగిన తర్వాత మరి పద్ధతిలో బ్రతకాలి అని చెప్తుంది. ఎక్కడైనా కట్టుబాటు దాటు అని చెప్పదు. కానీ పుట్టింట్లో స్వతంత్రం ఎక్కువగా ఉంటుంది. అత్తగారింటికొచ్చిన తర్వాత కాస్త ఏమవుతుంది? తనకు నచ్చిన విధంగా జీవించడానికి కొన్ని కొన్ని ఏమవుతుంటాయి? తనకంటూ కొన్ని ఏమవుతాయి? కొన్ని బంధనాలుంటాయి. ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు కూడా మనందరికీ బంధనాలుగానే ఉంటాయి. ఇది తినకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, సంపాదించిన సంపాదన కేవలం నీ కుటుంబానికే ఖర్చు పెట్టుకోకు, లోకంలో ఉన్నటువంటి ఎవరైతే దీన బాంధవులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నువ్వు కొంత దానం చెయ్యాలి. దానం చెయ్యకపోతే ఆత్మద్రోహి అవుతావు. ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా ఏమవుతాయి అనంటే కొద్దిగా కష్టం అనిపిస్తాయి. ఆ కష్టం ఇష్టం ఎప్పుడవుతుందంటే దీని ద్వారా వచ్చే ఫలితం. అమ్మాయి పెళ్ళైనటువంటి అమ్మాయి ఎందుకు అత్తగారింటికి సంబంధించిన విషయాలన్నింటినీ ఆచరిస్తుందంటే తన భర్తతో తాను సుఖంగా, సంతోషంగా ఉండడం కోసం అని చెప్పి కొన్నింటిని కష్టమైనా ఏం చేస్తుంది? భరిస్తుంది. అదే విధంగా ఆత్మానందంలో ఉండేటటువంటి శాశ్వతమైన సుఖాన్ని సద్గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు ఈ దేహ సంబంధమైనటువంటి విషయ త్యాగాలు తనకు పెద్దగా కష్టం అనిపించవు. ఆత్మానందాన్ని పొందాలనేటటువంటి కోరిక మనకు పెరుగుతున్నా కొద్దీ జ్ఞానం అనేటటువంటి అగ్ని ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ఒక చోట హోమం జరుగుతుందండి. ఆ హోమంలో నెయ్యి వేస్తూ ఉన్నామనుకోండి, అగ్ని పెద్దగా మారుతుంది. అందులో ఎన్ని పెద్ద పెద్ద కట్టెలు వేసినా అవన్నీ భస్మమవుతాయి. అదే విధంగా నేను ఆత్మానందాన్ని పొందాలనేటటువంటి ఆ కోరిక ఏమవుతుంది? జ్ఞానం అనేటటువంటి అగ్ని రగులుతుంది. అంటే త్యాగాలు చేయడానికి కావలసినటువంటి పరిణితి మనకు పెరుగుతుంది. ఏ పని చేసినా, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా నేను త్యాగం చేస్తేనే ఈశ్వరుడికి నచ్చుతానని ప్రతి విషయంలో కూడా త్యాగంతో కూడిన విధంగా జీవించే ప్రయత్నం జ్ఞానం అనేటటువంటి అగ్ని రగిలినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు చెప్పిన శ్లోకం యథైధాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తదా. అంటే కట్టెలను అంటే పెద్ద అగ్నియందు వేసినటువంటి సమిదలు ఏవైతే ఉంటాయో అవి ఎన్ని పెద్ద పెద్ద కట్టెలు వేసినా వాటన్నింటినీ ఎలా అయితే అగ్ని భస్మం చేస్తుందో జ్ఞానం అనేటటువంటి అగ్నిలో కూడా ఏమవ్వాలి? సర్వకర్మాని నువ్వు చేస్తున్న సమస్త కర్మల యొక్క ఫలములన్నీ ఈశ్వరుడి ఖాతాలో పడినప్పుడు ఏమవుతాయి? ఇక నువ్వు బంధములో నుంచి బయటపడటానికి కావలసిన స్థితిని నువ్వు పొందుతావు. అందుకే ఇక్కడ ఈశ్వరుడు మనందరికీ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఈ శరీరంలో బంధింపబడి ఉన్నాను.
అని ప్రతి ఒక్కరు ఒక జైలులో బంధింపబడినటువంటి వ్యక్తి ఎప్పుడెప్పుడు జైల్లో నుంచి విడుదల పొందుదామా అని చెప్పి ఆలోచిస్తుంటాడు. ఎందుకు జైల్లో భోజనం పెట్టరా అంటే, జైల్లో ఆ జైలర్ వాళ్ళు అంటే జైలుకు సంబంధించిన అధికారులు ఏ భోజనం పెడితే ఆ భోజనం తినాలి. బయటుంటే తనకు నచ్చినట్టుగా జీవిస్తాడు. నచ్చిన ఆహారాన్ని తింటాడు. మనం కూడా ఈ శరీరంలో ఉన్నప్పుడు, ఈ శరీరానికి సంబంధించి మనం ఎన్నో నియమాలు పాటించాలి. మీరు ఏ కులంలో పుట్టారో, ఆ కులానికి సంబంధించినటువంటి నియమాలు పాటించాలి. ఈ కులానికి సంబంధించి మనం ఎన్నో రకాలైనటువంటి విషయాలను మనం ఏం చేయాలి? భరించవలసి ఉంటుంది. ఎందుకు భరించాలి? మనం పూర్వజన్మలలో చేసిన కర్మలలో ఉన్నటువంటి ఏదైతే దోషాలు, పుణ్యాలు ఏవైతే ఉంటాయో, వాటి ప్రకారంగా మనకు ఈశ్వరుడు ఈ శరీరాన్నిచ్చారు. ఈ శరీరానికి సంబంధించి నువ్వు ప్రతి కర్మను ఏం చేయాలి? పరమ సంతోషంతో స్వీకరించాలి. ఇక్కడ ఈశ్వరుడు ఎప్పుడు కూడా చెప్తారు. ఏమంటారు అంటే, సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. అంటే సమస్త కర్మలు దోషముతో కూడి ఉంటాయి. అగ్ని పొగచేత కప్పబడి ఉన్నట్టుగా మనం చేసే ప్రతి కర్మలలో కూడా దోషం ఉంటుంది. మనమేమనుకుంటాం? ఇప్పటికిప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. అయ్యో! నేను ఈ కులంలో పుట్టి ఉండకపోతే, వేరొక కులంలో పుట్టి ఉంటే, నేను హాయిగా ఉండేవాడిననుకుంటారు. ఆ కులం వాడి దగ్గరికెళ్లి అడగండి. వాళ్ళెన్ని రకాల నియమాలు చెప్తారో. ప్రతి కుటుంబానికి, ప్రతి కులానికి సంబంధించి ఎన్నో కట్టుబాట్లు, ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో ఆచారాలు, ఎన్నో వ్యవహారాలు అన్నీ వాడనుభవించే వాడికి కష్టంగానే ఉంటాయి. కానీ మనకేమనిపిస్తుంది? అబ్బా! నాకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవాడు గొప్పగా ఉన్నాడనిపిస్తుంది. వాళ్ళేమనుకుంటారు? కొంతమంది బ్రాహ్మణ స్త్రీలండి బయటున్న శ్రీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడతారనమాట. అబ్బా! మీరెక్కడికైనా వెళ్ళగలరు హాయిగా. మేమెక్కడికి వెళ్ళకూడదు ఇంట్లోనే. అంటే ఇప్పుడున్న వాళ్ళు కాదు. కాస్త ఒక 60 సంవత్సరాలు ఆ పైన ఉన్న పెద్దవాళ్ళు అంటారనమాట. మీరైతే హాయిగా బయట కూర్చొని కాసేపు మాట్లాడుకుంటారు. మాకలాంటి అవకాశం ఉండదు. ఇంట్లో నుంచి బయటికెళ్ళడం కుదరనే కుదరదు. చూడండి వాళ్ళు. మేము ఈ కులంలో పుట్టామనే కానీ బయటికి వెళ్లి నలుగురితో స్వేచ్ఛగా ఉండలేము. మనమేమనుకుంటాం, అబ్బా! వాళ్ళ ఇంట్లో నుంచే బయటికెళ్ళరండి. అబ్బా! ఎంత పద్ధతిగా ఉంటుందో ఏంటో మనమేంటో ఇక్కడ నలుగురితో కలిసి అనవసరమైన మాటలన్నీ మాట్లాడుకుంటాం. వాళ్ళ పద్ధతులు ఎంత బావున్నాయని. చూడండి. మనకు లేనిది అవతల వాళ్ళకి ఉంది అన్నప్పుడు, అబ్బా! నేను కూడా అక్కడుంటే బావుండండి అనుకుంటున్నాం. వాళ్ళేమనుకుంటున్నారు? మీ దగ్గరున్న విషయాలు బావున్నాయంట. మళ్ళీ ఒక్కొక్క సందర్భంలో కులం గురించి గొప్పతనం వచ్చిందనుకో, అబ్బా! మేము గొప్పగా ఉన్నాం. మీలాగా మేముండం అంటారు మళ్ళీ వెంటనే. ఒకసారి జారిపోతున్నారు, ఒకసారి పైకెక్కుతున్నారు. జారిపోవడం, పైకెక్కడం. మనం కూడా అంతే. వాళ్ళకు లేని స్వేచ్ఛ మనకుందన్నప్పుడు సంతోషపడతాం. వాళ్ళు పై కులంలో ఉన్నారన్నప్పుడు, అవును కదా! మనం కూడా అక్కడుంటే బావుండేది అని జెప్పేసి మనం మళ్ళీ ఏం జేస్తాం, ఇక్కడ కులము చేత తక్కువగా బాధపడతారు. అక్కడ వాళ్ళేం జేస్తారు, అయ్యో! చూడండి ఒక చోటనేమో దుఃఖం కలిగించింది. ఒక చోటనేమో అహంకారాన్ని పెంచింది. ఇవన్నీ ఏమీ లేకుండా ఈ శరీరంలో నేను బంధింపబడి ఉన్నాను. ఈ శరీరానికి సంబంధించిన సమస్త కర్మలను నేను అనుభవించాల్సిందే అని స్వకర్మణ తమభ్యర్చ. స్వకర్మను ఎవరైతే సంతోషంగా స్వీకరిస్తారో, స్వీకరించి భగవంతుడు చెప్పిన నియమాలు పాటించడమే భగవంతుడికి పూజ చేయడం. నిజంగా భగవంతుడికి పూజ చేయడం అంటే, నువ్వు ఏ కుటుంబంలో అయితే పుట్టావో, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆచారాలు, నియమాలు, కట్టుబాట్లు ఏవైతే సాంప్రదాయాలుంటాయో వాటన్నింటిని సక్రమంగా నిర్వహించటం అంటే, నువ్వు భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటిస్తే భగవంతుడిని పూజించడమే ఇది. అక్కడ నీకే దేవత మీ కుల దేవతగా ఉన్నారో, ఆ దేవతను మీరు పూజిస్తూ ఉన్నారనుకోండి, అక్కడ ఈశ్వరుడికి పూజ జరుగుతుంది. అంతే. ఈమె తక్కువ కులానికి చెందినటువంటి దేవత, వీళ్ళు ఎక్కువ కులానికి సంబంధించిన దేవత అలాంటి వ్యత్యాసాలేమీ ఉండవు. అంతటా ఉన్నటువంటి భగవత్తత్వము ఒక్కటే అనే సత్యమే ఆత్మతత్వం. నేను ఈ దేహంలో బంధింపబడి ఉన్నాను. దేహ సంబంధమైన విషయాలు ఏవి కూడా తప్పింప శక్యము కానివి కాబట్టి, అందరం కూడా ఏం చేయాలి? ఆ కర్మలన్నింటినీ కూడా ఆచరిస్తూనే ఆత్మతత్వానికి సంబంధించినటువంటి అనుభవాన్ని పొందడం కోసం ఏం చేయాలి? మన హృదయమునందు నేను ఈ శరీరమునందు బంధింపబడి ఉన్నాననేటటువంటి జ్ఞానమనే అగ్నిని వెలిగిస్తూనే ఉండాలి. నిరంతరము కూడా ఏం చేయాలి మనం? జ్ఞానం అనేటటువంటి అగ్నిని రగిల్చినప్పుడు, ఆ అగ్ని ఏం చేస్తుంది? పెళ్ళైనటువంటి అమ్మాయికి మాంగల్యం చూసినప్పుడల్లా నాకు వివాహం జరిగిందని తనకు ఏం చేస్తుంది? తనంతట తాను ఏం చేస్తుంది? కట్టుబాట్లను తాను ఏర్పాటు చేసుకున్నట్టు,
నేను ఆత్మని అన్నప్పుడు దీన్ని నేను తినకూడదు. నేనిది అనుభవించకూడదు. నేనిలా ఉండకూడదు. నేనలా ఉండాలి అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలన్నమాట. ఇది ఆత్మతత్వం. అందుకే ఇక్కడ మనం 4 రకాల స్నానాల గురించి మాట్లాడతారండి. స్నానాలు అంటే ఏంటి? ఇక్కడ చెప్పినటువంటి స్నానం ఏంటంటే, అందరూ కూడా ఈ శరీరాన్ని శుద్ధి చేయడం కోసం అని చెప్పేసి ఏం చేస్తారు? జలస్నానం. ఏమవుతుంది అనంటే, జలస్నానం ఏం చేస్తుంది? మలత్యాగం. అంటే ఈ శరీరానికి సంబంధించి ఉన్నటువంటి ఏదైతే ఆ మాలిన్యం ఉంటుందో, ఆ మాలిన్యాన్నంతా కూడా నీళ్లతో స్నానం చేసినప్పుడు ఏమవుతుంది? కడిగి వేయబడుతుందండి. అవును కదా! స్నానం. అందుకే ఎప్పుడైనా ముఖ్యంగా మనం పాటించవలసిన నియమం ఏంటంటే, ఈ శరీరంలో భగవంతుడు ఉన్నారన్నప్పుడు, ఈ శరీరంతో దుర్గంధం కలుగుతున్న ఈ శరీరానికి సంబంధించిన విషయాలు పట్టించుకోకుండా, మనం ఉంటున్నామనుకోండి. అంటే అవకాశం ఉండి ఏదో ప్రయాణంలో ఉన్నాం. అక్కడ మనకి కొన్ని కొన్ని ఇబ్బందులున్నాయి. స్నానం చేయడానికి కుదరలేదు. అప్పుడు ఏం కాదు. కానీ మనం చూడండి, బద్ధకము చేత ఈ శరీరానికి సంబంధించి ఏదైనా ఊరు నుంచొచ్చాము. లేకపోతే ఏముందిలే చల్లగానే ఉంది గదా! స్నానం చేయకపోతే ఏంటి అని చెప్పేసి మనం ఏం జేస్తామంటే, ఈ స్నానాన్ని ఏం జేస్తామంటే త్యాగం జేసేస్తాం. అలా త్యాగం చేయడం వల్ల లోపట ఉన్న భగవంతుడికి అశౌచమొస్తుంది. ఈ శరీరంలో దుర్గంధంతో కూడినటువంటి శరీరంలో ఈశ్వరుడు ఉన్నారనే సంకల్పం చేసినప్పుడు, అప్పుడు ఈశ్వరుడికి బాధ కలుగుతుంది కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో శౌచం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి శరీరానికి ఏం చేయాలి? దుర్గంధం కలుగుతుంది అన్నప్పుడు ప్రతి శరీరం యందు కూడా ఏమవుతుంది? మలం ఊరుతుంది కాబట్టి ఖచ్చితంగా స్నానం చేయాలి. పద్ధతులను పాటించాలి. ఎక్కడికి వెళ్ళినా ముందు మనం ఏం చేయాలి? ఈ శరీరాన్ని స్నానం చేత శుభ్రపరుచుకుంటూ ఉండాలి కాబట్టి, ఈ పద్ధతి ఖచ్చితంగా పాటించాలి. అంటే మనం చేయవలసిన స్నానాలు 4 ఉన్నాయండి. ఒకటేంటి? జలస్నానం చేసి ఏం చేయాలక్కడ? మలత్యాగం అంటే మురికినంతా కూడా కడిగేసుకోవాలి. తర్వాత స్నానం మనశ్శుచిః. మంత్రంతో మనం ఏం చేయాలి? నిరంతరము మంత్రాన్ని, ఈశ్వర నామాన్ని ఏదో ఒక నామాన్ని మనం స్మరణ చేస్తూ ఉన్నామనుకోండి. అలా స్మరణ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనశ్శుచిః, మనస్సులో ఉన్న మాలిన్యాలన్నీ కడిగి వేయబడతాయి. మన మనసులో ఉన్న మాలిన్యాలన్నీ కడగాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము ఇత్తడి పాత్ర ఎప్పటిదో సంవత్సరం నుంచి మనం తీయకుండా అక్కడ పెట్టామండి. ఇప్పుడు తీసాం ఆ పాత్ర. ఆ పాత్రని ఇప్పుడు మీరేం చేయాలి? కడగాలి. కడగాలి అంటే ఒకే రోజు కడిగితే అది శుభ్రపడుతుందా? నెమ్మదిగా ఏం చేయాలి? దాన్ని జాగ్రత్తగా మనం దాన్ని ఉప్పు, చింతపండు వేసి చక్కగా దాన్ని రోజు తోముతూ ఉన్నామనుకోండి. రోజు తోమాలి. మళ్ళీ ఒక వారం రోజులు తోమి అక్కడ పెట్టేసామనుకోండి. వారం రోజులకు మళ్ళీ ఇత్తడి పాత్ర ఏమవుతుంది? మళ్ళీ మురికవుతుంది. ఇవాళ మొత్తం కూడా భగవన్నామం చేశాము. రేపు చేయకుండా ఉన్నామనుకోండి, ఇత్తడి పాత్ర ఎలా మురికి పడుతుందో మన మనసుకు కూడా ఏమవుతుంది? మురికొస్తుందండి. ఎలాంటి మురికొస్తుంది? భగవన్నామ స్మరణ జరుగుతూ మనం రోజుకు సంబంధించిన పనులు చేస్తున్నామనుకోండి. అప్పుడు నీకు ఇతరులకు చెడు చెయ్యాలనేటటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 శత్రువులు మన పక్కనే తిరుగుతుంటారట. ఆ పక్కనే తిరుగుతున్న వాళ్ళకి అవకాశం. ఇప్పుడు మన ఇంటి చుట్టూ కూడా దొంగలు తిరుగుతున్నారు అని జెప్పేసి చెప్పారనుకోండి. అప్పుడు మనం ఇంట్లో ఉన్న ప్రతి తలుపు కూడా ఏం చేస్తాం? జాగ్రత్తగా మూసివేసుకుంటాం. కిటికీ తలుపులు తెరవాలి అన్నా భయపడతాం. ఎందుకు అంటే, మరి దొంగలు మన ఇంటి వైపు చూస్తున్నారో ఏమో, ఎందుకైనా మంచిదని చెప్పేసి తలుపులన్నీ వేసుకొని జాగ్రత్తగా ఉన్నట్టు, నిరంతరము కూడా మనం భగవన్నామ స్మరణతో కూడి భగవన్నామ స్మరణ అంటే నిరంతరం భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా దేహ సంబంధమైన పనులన్నీ చేస్తున్నారనుకోండి. అప్పుడేమవుతుంది? కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము అనేటటువంటి ఈ విషయాలేవి కూడా మన లోపలికి జరబడకుండా ఉంటాయట. అలా జరబడకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం భగవంతుడిని నిరంతరం స్మరణ చేస్తూ, భగవంతుడు చెప్పిన సాధన చేస్తుంటే, ఈశ్వరుడితో ఐక్యం కావడానికి భగవంతుడు అనేక రకాలైన ఉపాయాలు చెప్తాడండి. అంటే ఈశ్వరుడు చెప్పారు. భగవంతుడికి కోపమొస్తుందండి. నేనింత తినకూడదు. ఈ పదార్థం తినకూడదు. అని ప్రతి క్షణం భగవంతుడు గుర్తొస్తున్నారు. ఒక పదార్థం తింటున్నారు. తినే ముందు భగవంతుడికి నమస్కారం పెట్టి ప్రసాద బుద్ధితో తింటున్నారు. తింటున్నప్పుడు పదార్థం బాలేదు అనకూడదు. అన్నం న నింద్యాత్ అనే పదం గుర్తొచ్చింది. అన్నాన్ని నింద చేయకూడదు. తినేయాలి వెంటనే. దాంట్లో రుచిని ఎంచి
మనం దాని నింద చేశామనుకోండి, తిన్న పదార్థం ఏమవుతుంది అంటే మనకది ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఇలా ప్రతి నియమాన్ని గుర్తుపెట్టుకుంటూ మనం భగవంతుడు చెప్పిన విధంగా మనం జీవిస్తూ ఉన్నామనుకోండి, అప్పుడేమవుతుంది మన మనస్సులో ఉన్న మాలిన్యమంతా కరిగిపోతుంది. అలా కరిగిపోతూ ఉంటే ఇప్పుడు ఇంకొక స్నానం గురించి చెప్పారండి ఇక్కడ. భస్మ స్నానం హరేత్ పాపం. వాళ్ళు భస్మం పెట్టుకుంటారండి. చాలా మంది శివభక్తులైనటువంటి వాళ్ళుంటారు. వాళ్ళేం జేస్తారు శరీరం నిండా కూడా ఏం జేస్తారు అంటే విభూదిని ధరిస్తారండి. మరి ఆ విభూదిని ఎందుకు ధరిస్తారు అంటే, ఈ దేహ సంబంధమైన విషయాలకు సంబంధించిన కోరికలన్నింటినీ కూడా ఏం జేస్తారు త్యాగం చేస్తారు. అంటే దేహ సంబంధమైన విషయాలలో దేని మీద వ్యామోహం పెట్టుకోకుండా వీళ్ళేం జేస్తారు, విరక్తితో కూడినటువంటి అంటే వైరాగ్య భావనండి. నేను ఎప్పుడెప్పుడు ఈ శరీరం లోపటి నుంచి విడిపడతానా, ఆత్మానందాన్ని పొందుతానా అని చెప్పి దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా త్యాగ బుద్ధి, తర్వాత వైరాగ్య బుద్ధితో కూడిన కర్మ చేస్తారు. తాను తినకపోయినా నలుగురి యొక్క క్షేమాన్ని ఆలోచిస్తారు. విభూదిని ధరించారు అంటే మాత్రం వాళ్ళెలా ఉంటారంటే అందరూ ఉంటారా అంటే జ్ఞానంతో పండిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఈశ్వరుడు శాస్త్రంలో ఎందుకు చెప్పారు? మనం విభూదిని ధరించాము అంటే గొప్పదైన ఐశ్వర్యాన్ని పొందడానికి సిద్ధపడ్డాము అనటానికి గుర్తు. గొప్పదైన ఐశ్వర్యం ఏంటి లోకంలో? పరమాత్మతో కూడి జీవించడం కంటే ఇంక నీకు గొప్పదైన ఆనందం ఉంటుందా? ఈ జగత్తులో 84 లక్షల ప్రాణులలో నువ్వే ఉంటావు. చేపగా ఉండి నీళ్లల్లో నువ్వే చేపకు సంబంధించినటువంటి అనుభూతులు పొందుతావు. ఒక పర్వతంగా ఉండి పర్వతానికి సంబంధించిన అనుభూతులు నువ్వు పొందుతావు. ఇలా సృష్టిలో ఉన్న ప్రతి అనుభూతి నీ సొంతం కావాలి అంటే నువ్వేం చేయాలి? ఈ దేహ సంబంధమైన విషయాలన్నింటి యందు కూడా ఏం చేయాలి? ఈశ్వరుడు అంగీకరించిన విధంగా ఆయన ఏం చెప్పారండి? 2 మాటలు చెప్పారు కృష్ణ పరమాత్మ. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. నువ్వు అభ్యాసం చెయ్యాలి. దేహ సంబంధమైన విషయాలన్నీ నశించిపోతాయి. నశించిపోయే విషయాల కోసం నేను తాపత్రయపడకూడదు. శాశ్వతమైన బ్రహ్మానందం కోసం నేనేం చేయాలి? దేహ సంబంధమైన విషయాల మీద కోరిక లేకుండా నీ అంతట నువ్వు ప్రయత్నం చేయాలి. పిల్లవాడికి స్కూలుకు వెళ్లకుండా ఇంట్లో ఉండడం ఇష్టం. ఎందుకు? ఇంట్లో హాయిగా సెల్ ఫోన్ చూడొచ్చు, టీవీ చూడొచ్చు, నచ్చిన ఆట ఆడుకోవచ్చు అని చెప్పేసి వాడు అనుకుంటాడు. కానీ స్కూల్లో వచ్చేటటువంటి స్కూల్లో చక్కగా మరి ఈరోజు నేను స్కూలుకి వెళ్ళకపోతే టీచర్ చెప్పేది రేపు అర్థం కాదు. నేను క్లాస్‌లో ఫస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా రోజు స్కూలుకెళ్ళాలి. ఇంట్లో ఉంటే ఆనందం ఉంటుంది. కానీ స్కూలుకు వెళ్ళకపోతే తర్వాత ఇబ్బందవుతుందని చెప్పి పిల్లవాడు స్కూలుకి వెళ్ళకుండా ఉండలేనటువంటి పరిస్థితి ఎప్పుడొస్తుంది? వాడికి స్కూల్లో ఉన్న విజయాల పట్ల వాడికి ఆసక్తి ఉన్నప్పుడు వాడేం జేస్తాడు? ఈ ఇంట్లో ఉంటే ఏముంది బోర్ కొడుతుంది. స్కూలుకెళ్తే చక్కగా ఫ్రెండ్స్ ఉంటారు. టీచర్లు పాఠాలు చెప్తారు. చక్కగా బావుంటుందని జెప్పేసి వాడు స్కూలుకెళ్తాడు. ఇల్లే బావుంటుంది. స్కూల్లో ఉన్న విషయాలు ఏం బావుంటాయి అనుకున్నాడనుకోండి, వాడెప్పుడు స్కూలుకి సెలవు పెడతాడు. అలాగే ఈ దేహ సంబంధమైన విషయాలలో ఆనందం వెతుకుతున్న కొద్దీ మనకేమవుతుంది? ఇంకా, ఇంకా ఆనందం పొందాలనుకుంటాం. కానీ అక్కడ ఉన్న ఆనందం అల్పమైనదని మీరు విచారణ ద్వారా దానికి చెప్పారనుకోండి. అప్పుడేమవుతుంది? ఆత్మానందం పొందడానికి దేహ సంబంధమైన విషయాల మీద ఏమవుతుంది? స్వయంగా తనంతట తాను మరి దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి చేత ఈశ్వరుడు చెప్పిన ధర్మాన్ని కొనసాగించడం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా హరేత్ పాపం మనం చేసిన పాపాలన్నీ పోతాయట. వైరాగ్యం దేహ సంబంధమైన విషయాలలో వైరాగ్యం ఉందంటే ఆత్మానందం పొందడం కోసం ఎవరైతే పరితపిస్తుంటారో అప్పుడు ఆత్మకు సంబంధించి అంటే భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఎన్ని కష్టాలొచ్చినా ఆచరించే ప్రయత్నం చేసిన వారికి సమస్త పాపములు హరిస్తాయి. కాబట్టి విభూది పెట్టుకోవడంలో ఎంత గొప్పతనం ఉందో. విభూది పెట్టుకున్నామంటే దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి, ఆత్మానుభూతిని పొందడం పట్ల ఆసక్తి ఎవరికైతే పెరుగుతుందో వాళ్ళు దేహం నిండా విభూది పెట్టుకొని ఆత్మానందం పొందడం కోసం నిరంతరం దేహ సంబంధమైన విషయాలలో త్యాగపూర్వకమైన కర్మ చేస్తారు. ఇక జ్ఞాన స్నానం.
పరమపదం. పరమం పదం. అంటే ఏది ఒక్కొక్కటి కూడా అంచెలంచెలుగా నేనిప్పుడు రావాలి. రోజు ఎక్కడికైనా బయట నుంచి వచ్చాక స్నానం చేస్తానండి అని అదొక్కటి సరిపోదండి. ఈ శరీరానికి సంబంధించి అది చెయ్యాలి. మనసుకు సంబంధించి మంత్రాన్ని స్మరణ చేస్తుండాలి. భగవంతుడి జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఆచరిస్తూ ఉండాలి. ఆచరించడంలో ఏం చేయాలి? మనం భస్మ స్నానం చేస్తున్నామంటే, విభూదిని మనం ధరిస్తున్నాము అంటే, మన పాపములన్నీ పోయేలాగా ప్రతి కర్మయందు త్యాగంతో కూడిన కర్మ, విరక్తితో దేహ సంబంధమైన విషయాల మీద వైరాగ్యంతో కూడినటువంటి కర్మ ఎవరైతే చేస్తారో, అలా చేసినటువంటి వారికి ఏమవుతుంది చివరికి భగవంతుడు ఆత్మానందాన్ని పొందడానికి కావలసినటువంటి నిత్యాగ్నిహోత్రాన్ని హృదయంలోకి ఈశ్వరుడు ప్రవేశపెడతారనమాట. అప్పుడు జ్ఞాన స్నానం ఏమవుతుంది? పరమం పదం. అప్పుడేమవుతుంది? పరమ పదాన్ని పొందడానికి అంటే బ్రహ్మానంద వైభవాన్ని పొందడానికి కావలసినటువంటి జ్ఞానమనే అగ్ని మన హృదయంలో ఈశ్వరుడు ఏం చేస్తారు? ప్రకాశింపచేస్తారు. కృష్ణ పరమాత్మ చెప్పారని కూడా చెప్పుకున్నాం. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత అని 10వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్పారు. ఎవరైతే దేహ సంబంధమైన విషయాలలో నిరంతరం విరక్తి భావన చేత కర్మలు చేస్తున్నారో వాళ్ళకి నేనేం చేస్తాను? వాళ్ళ యొక్క హృదయములో వాళ్ళ చీకటిగా ఉన్నటువంటి ఆ అంతఃకరణమయందు నేనేం చేస్తాను? జ్ఞానమనేటటువంటి దీపాన్ని, ప్రకాశవంతమైన ఆత్మజ్యోతిని వెలిగిస్తానని పరమాత్మ చెప్పారు. ఆ ఆత్మజ్యోతి ఎవరి యొక్క హృదయంలో అయితే ప్రకాశిస్తుందో, అలా ప్రకాశించేటటువంటి ఆ జ్యోతి చేత వాళ్ళేం చేస్తారు? చేసేటటువంటి ప్రతి కర్మల యొక్క ఫలాన్ని ఎవరి ఖాతాలో వేస్తారు? ఈశ్వరుడి ఖాతాలో వేస్తారు. ఈశ్వరుడు చెప్పిన విధంగా కర్మ చేస్తారు. ఈశ్వరుడు వద్దు అన్నదాన్ని విడిచిపెడతారు. ఈశ్వరుడు ఎలా అయితే జీవించమంటున్నారో అలా జీవిస్తూ సమస్త కర్మలలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ ఏం చేస్తారు? పోగొట్టుకొని వాళ్ళేం చేస్తారు? ప్రతి పని కూడా జ్ఞానమనే అగ్నిలో ప్రేల్చేలాగా నిరంతరం ఏం చేస్తారంటే జ్ఞానాగ్నితో కూడిన కర్మ చేస్తారు. అంటే ఏ పని చేసినా ఈశ్వరుడు అంగీకరిస్తున్నారా లేదా? భగవంతుడికి నచ్చుతుందా లేదా? చిన్న పిల్లవాడు పని చేసేటప్పుడు ఏదైనా తింటే అమ్మకు ఇష్టమైతేనే తింటాను అంటాడు. పక్కింటి ఆంటీ వచ్చి ఏదైనా తినమని ఇస్తే అమ్మని అడుగు ఒక్కసారి అంటాడు. ఎందుకు అమ్మని అడగాలి? నేనిది తినటం కరెక్టో కాదో మా అమ్మకు తెలుసు. మా అమ్మ చెప్తే తింటా. ఏం కాదురా తినరా అని పక్కింటి ఆంటీ అంటే, మా అమ్మని అడిగొస్తాను ఉండండి ఆంటీ, పక్కింటి ఆంటీ నువ్వుల లడ్డూ ఇచ్చిందమ్మా, తినమంటావా? వద్దంటా. వద్దు నాన్న నీకు జలుబు చేస్తుంది అది తినకు అన్నారనుకోండి, మా అమ్మ వద్దన్నదండి అని చెప్తారు. అంటే చిన్న పిల్లవాడు తనకిష్టమున్నా తన యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ అమ్మకు వదిలేశాడు గదండీ! అంటే మనందరం చిన్న పిల్లలుగా ఉండి ఇవన్నీ కూడా ఇష్టమైన వాటిని త్యాగం చేశామా లేదా? ఇప్పుడు మనం ఈ శరీరంలో బంధింపబడి ఉన్న సచ్చిదానంద ఆత్మ అన్నప్పుడు మనం ఈశ్వరుడికి నచ్చిన విధంగా జీవించడంలో ఎందుకు రాజీ పడలేము? రాజీ పడడం అనేది మనకు చిన్నప్పుడు దేవుడు నేర్పించాడు గదా! ఏమీ తెలియని వయస్సులో అమ్మ చెప్పింది చేశావు గదా! ఇప్పుడు కూడా నాకేం తెలీదని భగవంతుడు శాస్త్రంలో చెప్పిన విధంగా ఎందుకు నువ్వు జీవించలేవు? అంటే, అయ్యో! అన్నీ తినగలిగిన వయసులో తినొద్దంటారేంటండి? అన్నీ అనుభవించే వయసులో అనుభవించొద్దంటారేంటంటే, మరి ఈ శరీరం పడిపోయిన తర్వాత నువ్వు ఎంత కష్టపడాలండి? మనము ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే, ఒక పశువండి ఇక్కడ ఒక బీడు భూముంది. పక్కన చక్కటి వరి పొలముంది. ఇప్పుడు ఈ బీడు భూమిలో ఉన్న గడ్డి కంటే, ఆ పక్క పొలంలో ఉన్నటువంటి వరి పొలంలో ఉన్నటువంటి గడ్డి తినాలి అనుకుంది. గబగబా వెళ్ళిపోతుంది. యజమాని చూడటం లేదు, వెళ్లి తింటుందండి. అంటే దాన్నేమంటారు? పశువు అంటారు. అందుకే మనిషికో మాట, పశువుకో దెబ్బ అని చెప్పేసి ఒక దెబ్బేస్తారు. దాన్ని పంపిస్తారు. దానికి తెలీదు. మళ్ళీ రేపు కూడా వెళ్తుంది. ఓనర్ లేడు. వెంటనే వెళ్లి మళ్ళీ కొంచెం గడ్డి తినే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఒక దెబ్బ తింటుంది. మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మనిషి గురించి మాట్లాడుకుందాం. పక్కింట్లో ఉన్నటువంటి వాళ్ళ వస్తువులు మనం స్వీకరించకూడదు అలా అన్నప్పుడు మనమేం చేస్తాం? ఆహా! పక్కింటి వాళ్ళ కాయేగా, జామకాయేగా తింటే ఏమవుతుంది అని తింటాం. నీకు పశువుకేమన్నా తేడా ఉందా? వాళ్ళు చూస్తే 2 తిట్లు తిడతారు. లేకపోతే పక్కింటి వాళ్ళేగా, హ్మ్. ఏం గాదులే మనం అని చెప్పేసి మనమేమనుకుంటాం, ఇరుగు, పొరుగు మధ్య ఉన్నటువంటి సంబంధం చేత తింటాం. భగవంతుడంటారు, అవతలి వాళ్ళు తిట్టినా, తిట్టకపోయినా, అవతలి వాళ్ళు మిమ్మల్ని ఏం చేసినా, మీది కాని వస్తువుని అనుభవిస్తే మీరేం పోగొట్టుకుంటున్నారో మీకు తెలియాలి ఫస్ట్.
ఒక పశువుకు తెలియదండి. ఒక దెబ్బ కొడితే అదొచ్చేస్తుంది. కానీ మనకు తెలియాలా వద్దా? మనిషికో మాట అని ఎందుకన్నాడు భగవంతుడు? మనిషి మాత్రమే సరిచేసుకోగలిగినటువంటి జ్ఞానము ఏంటి? నేను ఇతరుల యొక్క వస్తువుని అనుభవించకూడదనేటటువంటి బుద్ధి చైతన్యం ఈశ్వరుడు నీకిచ్చారు కాబట్టి, ఆ బుద్ధి చైతన్యంతో నీది కాని వస్తువుని నువ్వు అనుభవించాలా లేదా? ఈశావాస్య ఉపనిషత్తు ఏమంటుంది? తేన త్యక్తేన భుంజీత. అంటే త్యాగబుద్ధితో నువ్వు జీవించాలి. ఇంకా ఏమంటాడు? మాగృధః కస్యస్విద్ధనం అంటాడు. ఇతరుల దగ్గర నుంచి ఏది కూడా నువ్వు స్వీకరించకూడదు. ఇతరుల నుంచి నువ్వు స్వీకరించిన దానికి నువ్వేం చేస్తున్నావు? పైకం చెల్లిస్తావు. డబ్బులిచ్చి జామకాయ కొనుక్కుంటే దానివల్ల ప్రమాదం లేదు. కానీ పక్కింట్లో ఉన్నటువంటి కాయే కదా అని తినేశారు అంటే మాత్రం అదేమవుతుంది అనంటే పరాయి సొమ్ము పెద్దవాళ్ళు ఒక సామెత కూడా చెప్తారు. పైకం చేటు అంటారండి. అంటే పరాయి వాళ్ళ యొక్క వస్తువు ఎప్పటికైనా నీకు ప్రమాదమే. నీ లోపటున్నటువంటి భగవంతుడు ఏం చేస్తారు? నువ్వు చేసిన పుణ్యాన్నంతా కట్ చేస్తుంటాడు. నువ్వు ఏదైతే ఒక 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటే వచ్చే వస్తువుకి ఎందుకండి మనకు ఆ తాపత్రయం అంటే జ్ఞానం లేకపోవడం వల్లేగా. జ్ఞానం ఉంటే మనం అలా చేస్తామా? అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? యతైదాంసి సమిద్దోగ్నిః భస్మసాత్ కురుతేర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో సమస్త కర్మలను కాల్చివేయండి ఫస్ట్. ఇతరుల యొక్క వస్తువులను మనం ఏం చేయకూడదు? స్వీకరించకూడదు అనేటటువంటి విషయం. ఇంకా చాలా మంది అడుగుతున్నారండి ఏంటంటే వేరొకరింటికి మనం ఖచ్చితంగా వెళ్లి భోజనం చేయాల్సి వస్తుంది. ఆ భోజనం చేయకుండా రాలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. మరి భగవంతుడు చెప్పినట్టుగా మా పుణ్యాన్నంతా వాళ్ళకిచ్చేయాల్సిందేనా? ఇవ్వకుండా మనకి ఏ ప్రమాదం రాకుండా ఉండగలిగిన పరిష్కారాలు ఈశ్వరుడు ఏం చెప్పలేదా అంటే, ఎందుకు చెప్పలేదండి? బోలెడు చెప్పారు. ఏం చెప్పారంటే, ఇవాళ అందరూ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇవాళ ఎలా మారిందంటే పూర్వకాలానికి, మన అమ్మల కాలానికి, ఈనాటి కాలానికి ఉన్న తేడా. ఒక శుభకార్యమో, అశుభకార్యమో జరిగిందంటే, దానికి సంబంధించిన పనులల్లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా సహాయం చేసేవాళ్ళు. వాళ్ళింట్లో 4 రోజుల పెళ్లి జరిగితే 4 రోజుల పాటు వీళ్ళు వెళ్లి భోజనాలు చేసినా పెద్ద ఇబ్బందేం రాలేదండి. ఎందుకు రాలేదు? వాళ్ళు కూడా వీళ్ళ యొక్క సేవలను వినియోగించుకునే వాళ్ళు. ఆ శుభకార్యంలో వీళ్ళకు చేతనైన పని ఎవరికి ఏదొస్తే అది చేసేవాళ్ళు. ఇవాళ ఏంటి? పెళ్లి జరిగిందంటే చక్కగా పెళ్లి మండపంలో కూర్చొని భోజనం చేసి అక్షింతలు వేయడంలో, ఇక్కడ నువ్వేమైనా వారికి ఉపకారం చేశావా? ఏదైనా చిన్న సేవ చేశావా? చేయలేదు. ఏ సేవ చేయకుండా వాళ్ళ ఇంట్లో నువ్వు తిన్నప్పుడు కరిగిపోతుంది గదండీ నీ పుణ్యం. ఇవాళ నువ్వు ఒక పూట నువ్వు ఇంట్లో భోజనం చేయకుండా నీ యొక్క ఏమైంది? నీ యొక్క శ్రమని ఇవాళ పొదుపు చేసుకున్నారు కదా! ఇంట్లో వంట చేయలేదు. ఫంక్షన్‌కెళ్ళి భోజనం చేశావు. మరి ఫంక్షన్‌లో భోజనం చేసినందుకు ఏమైంది? అక్కడ నువ్వు వెళ్లి అక్కడ పెళ్లి వాళ్ళకి సంబంధించి, అక్కడ జరిగిన కార్యక్రమానికి సంబంధించి, వాళ్లకు నీ వంతుగా ఏదైనా కొంత శ్రమ చేసి వచ్చావా? శ్రమ చేసి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు తిన్న ఆహారానికి ఈశ్వరుడు ఏమీ కట్ చేయడండి. ఏ శ్రమ లేకుండా చక్కగా వెళ్లి కుర్చీ చూసుకొని చావుకెళ్ళినా ఇవాళ అదే పరిస్థితండి. ఒక చావుకెళ్ళాం. కుర్చీ దొరుకుతుందా లేదా అని చెప్పేసి, ఆ కుర్చీలో కూర్చొని ఆ శవానికి సంబంధించినటువంటి కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఉండి, మనం భోజనం చేసి చక్కగా ఇంటికొస్తున్నాం. ఏం కష్టపడ్డావు నువ్వు? ఈశ్వరుడంటారు ఎక్కడికైనా వెళ్తే అందుకే కృష్ణ పరమాత్మ చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి. నీ ఇంట్లో ఒక పుణ్యం, ఒక శుభకార్యం జరుగుతుంది. లేకపోతే నీ ఇంట్లో ఒక అశుభ కార్యం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటాం కదండీ! శుభ, అశుభ కార్యక్రమాలకు సంబంధించిన అన్ని పనులు మనమే చేసుకుంటాం. అంటే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు? నీ ఇంటి కార్యక్రమాలలో నువ్వు ఎవరిని వాడుకోకూడదని చెప్పేసి నువ్వేం చేస్తున్నావంటే, నీ దగ్గరున్నటువంటి డబ్బుతో అక్కడున్న వాళ్ళందరికీ కూడా నువ్వేం చేస్తున్నావు? అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నావు. వేరొకళ్ళ ఇంట్లో శుభకార్యం, అశుభకార్యం జరిగినా వాళ్ళు కూడా అలాగే ఏర్పాటు చేస్తున్నారు. కానీ మనం వెళ్ళేది మనం వచ్చేదానికంటే అంటే ఇప్పుడు మనం ఫంక్షన్‌లకు వెళ్ళేది ఎక్కువ. మన ఇంట్లో ఫంక్షన్ చేసేది తక్కువ. ఇప్పుడు నువ్వు ఎక్కువగా రుణపడొస్తున్నావా? లేకపోతే నువ్వెక్కువ మందికి నువ్వు అందరికి నువ్వు భోజనం పెడుతున్నావా? అందరి ఇండ్లల్లో సాధ్యం కాదు కదండీ పండుగలు, ఫంక్షన్‌లు చేసి పెట్టగలిగింది. అంటే మనం ఒక చోటుకి వెళ్ళినప్పుడల్లా అక్కడ మన వంతుగా ఎంతో కొంత సేవ చేసి వచ్చినప్పుడు అదేమవుతుంది అంటే, నీవు అక్కడ ఏదైతే నువ్వు అనుభవించావో, ఏదైతే తిన్నావో దానికి సంబంధించినటువంటి
ఏదైతే నీ దానిలో నుంచి అంటే నీ ఖాతాలో ఉన్న పుణ్యాన్ని హరించకుండా ఈశ్వరుడు నీకెప్పుడు రక్షణ చేస్తారు అనంటే, నువ్వు వెళ్లి అక్కడ నీ బాధ్యతగా నీ ఇంటి పనులకు సంబంధించి నువ్వు ఎలా అయితే అరమరిక లేకుండా ఇప్పుడు నీ కుటుంబంలోనే ఒక పండుగ జరిగితే, నువ్వు ఎంత అరమరిక లేకుండా నీ ఇంటి పనులు చేసుకుంటావో, వేరొక చోటకు నువ్వు వెళ్ళినప్పుడు కూడా అరమరికలు లేకుండా నీకు వచ్చిన పని నువ్వక్కడ చేసొస్తే, అక్కడ నువ్వు చేసొచ్చిన భోజనానికి కూడా ఈశ్వరుడు ఏం చేస్తారు? అక్కడికి వెళ్లి మీరు సేవ చేయండి. ఆ సేవకు ఫలితం కోరకండి. మీరు తిన్న భోజనం కూడా పరమ ప్రీతితో ఈశ్వర ప్రసాదంగా తినండి. ఇప్పుడు దీనికి కూడా భగవంతుడు ఏం చేస్తారు? మీ ఖాతాలో ఉన్నటువంటి ఏదైతే పుణ్యఫలం ఉంటుందో దానిని కట్ చేయకుండా ఉంటాడు. అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు? కర్తవ్యానీతి మే పార్థ. ఒకరింటికెళ్ళి మనం ఏదైనా ఒక సేవ చేస్తున్నాం, ఒక సహాయం చేస్తున్నామంటే అది మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అండి, మనం ఏదో తెలిసిన బంధువుల ఇంటికి వెళ్ళి, ఏదో వాళ్ళ ఇంట్లో శుభకార్యమో, ఏదో ఒక అశుభకార్యమో జరిగింది. తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి కొంచెం ఏదో మీకు తోచిన సహాయం చేసొచ్చారు. అక్కడ సేవ చేసొచ్చారు. చేసొచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇంట్లో కష్టమొచ్చిన తర్వాత అంటే అవతల వాళ్ళకి మీరు సేవ చేసొచ్చారు గాబట్టి, ఇప్పుడు మన ఇంట్లో కష్టమొస్తే మనమేమనుకుంటాం? పలానా వాళ్ళకి నేను వెళ్లి సేవ చేశాను. ఇవాళ వాళ్ళు కనీసం నన్ను పలకరించటానికి కూడా రాలేదని ఏం చేస్తున్నాం? అవతలి వాళ్ళను మనం నింద చేస్తున్నామంటే, ఒకళ్ళింట్లో మనం పని చేసేటప్పుడు ఏమనుకున్నాం? వీళ్ళకు కష్టమొచ్చింది నేను సహాయం చేస్తున్నాను. నాకు కూడా కష్టమొస్తే వీళ్ళొచ్చి సహాయం చేస్తారు అని చెప్పి నువ్వు చేశావు. దానివల్ల ఏమైనా ఫలితం ఉంటుందా అంటే కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడో విందాం. ఏమంటాడాయనంటే, అభిసంధాయతు ఫలం. ఫలితం కోరుకొని చేశావనుకోండి. అదేమవుతుంది అంటే రాజసం, చలం, ధ్రువం అంటాడు. అధ్రువం అంటాడు. అంటే దాని వలన ఏమాత్రం ఫలితం రాదట. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః. ఫలితం మళ్ళీ కావాలని కోరుకొని చేసినటువంటి పని వలన ఏమవుతుంది అంటే, దానివల్ల నీకే ప్రయోజనం ఉండదు. ఇతరులకు నువ్వు ఏదైనా చేస్తున్నాను అన్నప్పుడు ఇది నా కర్తవ్యం, నా బాధ్యత. ఈశ్వరుడు నేనెక్కడికి వెళితే అక్కడ ఏమన్నాడు? నీకు తోచిన పనిని నువ్వు చెయ్యాలని ఈశ్వరుడు నాకు ఏం చెప్పారు? నన్ను ఆజ్ఞాపించారు. ఈశ్వరుడు చెప్పిన ధర్మాన్నే నేను కొనసాగిస్తానని ఎవరైతే ఈశ్వరుడు చెప్పిన మాట కోసమని చెప్పేసి మనం గనక చక్కగా అక్కడున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా చేశామనుకోండి. అలా చేసినప్పుడు ఏమవుతుంది అనంటే అక్కడ నీది బాధ్యతగా నువ్వు చేసినప్పుడు ఈశ్వరుడికి సేవ చేశావు. అక్కడ ఎవరికో చేస్తున్నాను అనుకోవద్దు. పక్కింటి వాళ్ళకి చేస్తున్నాను, లేకపోతే పొరుగింటి వాళ్ళకి చేస్తున్నాను కాదు. ఈశ్వరుడికే సేవ చేస్తున్నానని నువ్వు అక్కడికి వెళ్ళిన సేవ ఈశ్వర సేవగా మార్చుకుంటే, నీకు కష్టమొచ్చినాడు ఈశ్వరుడికి తెలుసు నా కష్టాన్ని తీర్చడానికి ఎవరినో ఒకరిని పంపిస్తారు. పంపించకపోతే ఈ కష్టం నేనే అనుభవించాలని భగవంతుడు ఆయన శాసనం చేస్తే, ఆయన అనుకుంటే నేనలాగే జీవిస్తానని, మనం గనక ఎక్కడికి వెళ్లి ఏ పని చేసినా ఫలితం కోరకుండా, తిరిగి మళ్ళీ నాకు వీళ్ళు మా ఇంటికొచ్చి పని చెయ్యాలని, మాకు సహాయం చెయ్యాలని ఆశించకుండా, వెళ్ళిన ప్రతి చోట కూడా ఇది నా బాధ్యత, ఇది ఈశ్వరుడికే నేను సేవ చేస్తున్నానని ఎవరైతే చేస్తారో, అలా చేసినప్పుడు భగవంతుడు మనకేం చేస్తారు? అంటే జ్ఞానమనే అగ్ని రగిలిన వాళ్ళు మాత్రమే చేస్తారు. కృష్ణ పరమాత్మ చెప్పారు గదా! ఏమన్నాడు? సర్వకర్మాణి అన్నాడు. సర్వకర్మ అంటే సమస్త కర్మలు కూడా ఏమవుతున్నాయి? జ్ఞానమనే అగ్నిలో భస్మం కావాలి. నేనొకరికి పని చేస్తున్నాను. ఎవరికి చేస్తున్నాను? పలానా కులం వాళ్ళకి చేస్తున్నాను, పక్కింటి వాళ్ళకి చేస్తున్నాను, బంధువులకు చేస్తున్నాను కాదు. ఈశ్వరుడికి సేవ చేస్తున్నాను. ఈ ఒక్క మాటను పెట్టుకుంటే చాలట. అదేమవుతుంది? జ్ఞానమనే అగ్ని మన హృదయంలో ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించేటటువంటి అగ్నిలో మీరు చేసిన కర్మఫలాలన్నీ ఫలితం కోరుకోవట్లా. ఈశ్వరుడికి చేసిన సేవ కోరుకుంటామా అండి? గుడికి వెళ్ళాం. అక్కడ అన్నదానం జరుగుతుంది. అక్కడ మన వంతుగా కొంత పని చేశాం. ఈశ్వరుడికి చేసిన సేవ భగవంతుడా ఎంతిస్తావండి అని అడిగారనుకోండి. అప్పుడేమవుతుంది? మీరు చేసిన పనికి భగవంతుడు ఏం చేస్తాడు? ఎంతో కొంత ఫలితం ఇస్తాడు. అలా కాకుండా ఈశ్వరుడికి సేవ చేయడం నా అదృష్టం. ఎన్ని జన్మల పుణ్యముంటే నేను ఈ గుడికి రాగలిగాను ఇవాళ. ఈ గుడికి వచ్చి నా వంతుగా నేనిక్కడ ఈ పని చేస్తున్నాను. చాలా మందికి ఇంకొకటుంటుందండి. ఈ ఏంటంటే ప్రతిరోజు, ప్రతి వారం కూడా వచ్చి అక్కడున్న కార్యక్రమాల్లో వీళ్ళ వంతుగా వీళ్ళెంతో కొంత సేవ చేస్తున్నారు. నాకలవాటేనండి ప్రతి వారం వచ్చి చేస్తుంటాను అని చెప్పేసి అహంకారం కూడా ఉండకూడదు. పరమాత్మ చెప్తారు
నా బాధ్యత. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం నా మీద ప్రసరిస్తుంది కాబట్టి, ప్రతి వారము కూడా వచ్చి ఇక్కడ నాకు ఎంతో కొంత సేవ చేసుకునే భాగ్యాన్ని ఈశ్వరుడు ప్రసాదిస్తున్నారు. ఇది నేను చేసుకున్న సుకృతం అని చెప్పేసి స్వీకరించాలే తప్ప, నేను చేస్తున్నాననేటటువంటి గర్వం ఎప్పుడైతే ఉంటుందో, ఆ గర్వం మనల్ని ఏం చేస్తుందంటే భగవంతుడి నుంచి దూరం చేస్తుందండి. ఎప్పుడైతే అంతా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఒక్క 3 నెలలు పాటు ఏం చేయాలి అంటే, కోపం అనేటటువంటి వస్తువును ముట్టుకోకుండా, కోపం అనే వస్తువు ఎక్కడుంది అంటే మనందరి హృదయాలలో కోపం ఉంటుంది గదండీ! ఆ కోపం అనేటటువంటి వస్తువుని ముట్టుకోకుండా పరమ శాంతితో ఎవరు ఎన్ని తప్పులు చేసినా వాటిని సంతోషంగా స్వీకరిస్తూ ఎవరైతే 3 నెలల పాటు ఉంటారో, అలా ఉన్నప్పుడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుతామట. 3 నెలలు అలవాటైన తర్వాత 4 నెలలో కోప్పడతామండి మనం? ఎట్టి పరిస్థితిలో పడం. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ శరీరాలను ఏం చేస్తున్నారు? మలినం చేయడానికి కారణం కోపం అనేటటువంటి వస్తువును ఎవరైతే ముట్టుకుంటారో, అలా ముట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుడికి దూరం అవుతున్నారు. అందుకే మనం ఎంత జ్ఞానం ఉంది అన్న దానికంటే, మనకున్నటువంటి ఈ కోపం అనేటటువంటి కోపాన్ని గనక విడిపించుకోగలిగితే, భగవంతుడి పాదాలను మనం ఖచ్చితంగా చేరవచ్చు. ఒక చిన్న కథ చెప్పి ముగిద్దామండి. ఒక గొప్ప సన్యాసి గారు, ఒక యోగ పురుషుడు అని చెప్పాలి. ఆ యోగ పురుషుడు ఏం చేశాడు అంటే, ఒక యోగి అండి. ఆయన ఒక ఊరు వచ్చి అందరికీ కూడా ప్రవచనాలు చెప్తూ ఉండేవాళ్ళట. గౌతమ బుద్ధుడు మాదిరిగా. చెప్తూ ఉన్నప్పుడు చక్కగా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన చెప్పే ప్రవచనాలు వింటున్నారు. పరమ సంతోషంతో ఉన్నారండి. అలా ఉన్నప్పుడు ఈయన ఏం చేసేవాడు, ఆహ్, అక్కడున్నటువంటి ఆ ఊరి పెద్దనడిగి తాను ఉండడానికి ఒక ప్రదేశం ఇవ్వమని కొద్ది రోజులు అడిగారట. ఇచ్చారట అందరూ కూడా. మీలాంటి వాళ్ళొచ్చి మా ఊర్లో ఉండి మా వాళ్ళందరికీ జ్ఞానం బోధించడం మా అదృష్టం అండి అన్నారట. అలా అన్నప్పుడు చక్కగా ఆయనేం చేసేవాడు, రోజు కూడా కొంతమందికి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రవచనాలు చెప్పడం, మంచి మాటలు బోధించి అందరినీ కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన ఒక విషయం గమనించాడు. ఈయనేం చేసేవాడు, భిక్షాటన చేసి భోజనం చేసేవాడట. ఈయన ఆ ప్రవచనం చెప్పడం అదంతా అయిపోయిన తర్వాత ఆహ్, ఆ ఊరు వెళ్లి భోజనం అందరి ఇళ్ళలోకి వెళ్లి భోజనం తెచ్చుకొని తినేవాడట. తింటూ ఆయన ఆ భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక విషయాన్ని గమనించాడు. ఏమని అంటే, అందరూ కూడా భగవంతుణ్ణి తెలుసుకోవాలి, భగవంతుణ్ణి చూడాలని కోరుకుంటున్నారు కానీ, భగవంతుణ్ణి చూడడానికి కావలసిన సాధన చేయడంలో వెనకబడుతున్నారని గ్ గమనించారు. అలా గమనించిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఊరికి సంబంధించి ఉన్నటువంటి ఒక పెద్దాయన్ని, నేనొక యజ్ఞం చేద్దామనుకుంటున్నాను 40 రోజుల పాటు. ఆ యజ్ఞానికి మీరు నాకు కాస్త సహకరించాలి అంటే, ఆయన పరమ సంతోషంతో చెయ్యండి స్వామి. మీలాంటి వాళ్ళు మా ఊర్లో యజ్ఞాలు చేస్తే, మా ఊరు చాలా బాగుపడుతుంది. దానికి ఏ ఏ ఏర్పాట్లు కావాలో అవన్నీ నేను చేయిస్తానని చెప్పేసి ఆయన అన్ని ఏర్పాట్లు చేయించారట. ఇప్పుడు 40 రోజుల పాటు చాలా గొప్పదైనటువంటి యజ్ఞం చేసిన తర్వాత ఈయన ఒక పాంప్లెట్ రిలీజ్ చేశాడు. ఏమని అంటే ఒక, ఒక కరపత్రం అండి. ఆ కరపత్రాన్ని రిలీజ్ చేసి ఏమంటే, ఎవరెవరైతే భగవంతుణ్ణి చూడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నేను ఈ 40 రోజుల పాటు చాలా గొప్పగా ఒక యజ్ఞాన్ని చేశాను. ఆ యజ్ఞ ఫలితంగా పలానా రోజు, ఈ పలానా తారీఖున రాత్రి 8 గంటలకు భగవంతుడి యొక్క దర్శనం కావాలనుకున్న వాళ్ళందరూ రావచ్చు పలానా ప్రదేశానికని చెప్పేసి మరి కరపత్రాలన్నీ కూడా ముద్రించబడ్డాయట. ఊరందరూ కూడా భగవంతుడిని చూపిస్తానంటే ఎవరికి నచ్చదండి? అందరూ కూడా ఆ రోజు కోసం ఎదురు చూసారట. ఎదురు చూసిన తర్వాత అందరూ కూడా వచ్చి భగవంతుడిని చూడబోతున్నాం అని చెప్పి ఆ సమయం కోసం ఎదురు చూసారు. ఆ సమయం అయింది. కానీ భగవంతుడు మాత్రం కనపడలేదట. అప్పుడు ఏంటి స్వామి భగవంతుడు కనపడతారని చెప్పారండి మీరు. అందుకే మేమందరం ఆశపడి వచ్చాం. మా బంధువుల్ని గూడా రమ్మన్నాము. మీరు భగవంతుడిని చూయించట్లేదంటే, ఎందుకు చూయించను నాయన మీకు? నాకు కనపడుతున్నాడు భగవంతుడు. మీకెందుకు కనపడట్లేదు? ఎవరెవరైతే పాపకర్మలు చెయ్యలేదో, ఎప్పుడూ సత్కార్యాలే చేస్తూ పాపము చెయ్యని వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరూ ముందుకు రండి. నాకు కనపడుతున్న భగవంతుడిని మీకు కూడా దర్శనం చేయిస్తాను. రండి అని పిలిస్తే, ఒక్కొక్కరు వెనక్కి వెళ్ళిపోయారట. ఏ ఒక్కరు మిగల్లేదట. అంటే
భగవంతుణ్ణి దర్శనం చెయ్యాలి అంటే పాపపు కర్మ లేనప్పుడు మాత్రమే భగవద్ దర్శనం అవుతుంది తప్ప, పాపపు కర్మలు మన ఖాతాలో, మన మనసులో ఉన్నంత వరకు కూడా మనం భగవంతుడి యొక్క దర్శనం చెయ్యలేము. కాబట్టి మీ గుణాలలో మార్పు రాకుండా, మీ పనులలో మార్పు రాకుండా మీరు ఇలాగే ఆహ్, కా కన ఏమంటారు? నచ్చినది తింటూ, నచ్చినట్టుగా జీవిస్తున్నంత కాలం కూడా మీకు భగవంతుడి దర్శనం కాదు. మరి మురికి వస్త్రానికి రంగు పట్టనట్టుగా మరి ఎవరి ఎవరి మనసులో అయితే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలనేటటువంటి 6 శత్రువులను పెట్టుకొని తిరుగుతుంటారో, వాళ్లకు ఈశ్వరుడి యొక్క దర్శనం జరగదండి. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం ఇదే. యతైరాంసి సమిద్దోగ్నిః భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. చేసేటటువంటి సమస్త కర్మలు కూడా ఏం చేయాలి? మరి భగవంతుడిని నిరంతరము కూడా స్మరణ చేస్తూ, భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రం యందు చెప్పబడినటువంటి ధర్మ మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తూ, ఎన్ని కష్టాలొచ్చినా ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం అని చెప్పి ఎవరైతే త్యాగ బుద్ధితో కూడిన కర్మ చేస్తారో, వాళ్లకు మాత్రమే పరమాత్మ దర్శనం దొరుకుతుంది. పరమాత్మ దర్శనం దొరకాలి అంటే భస్మ స్నానం హరేత్ పాపం అని చెప్పుకున్నామండి. అంటే మనం వైరాగ్యంతో కూడినటువంటి అంటే శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఏం చేయాలి? ఇప్పుడు మనము చీకట్లో ఒక ఉంగరం పోగొట్టుకున్నామండి. ఉంగరం పోగొట్టుకున్నప్పుడు చీకట్లో వెతకాలి అంటే చేతిలో ఏముండాలి? కాగడా ఉండాలి. చేతిలో కాగడా పట్టుకొని మనం వెతికేటటువంటి ప్రయత్నంలో చాలా జాగ్రత్తగా సునిశితమైన పరిశీలన చేస్తూ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మన ఉంగరం మనకి దొరుకుతుంది. అదే విధంగా ఇక్కడ మనం ఏం చేయాలి? జ్ఞానం అనేటటువంటి అగ్ని మనం అంటే నిరంతరము నేను ఆత్మనే అనేటటువంటి జ్ఞానాన్ని గుర్తుపెట్టుకొని భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడినటువంటి ధర్మ మార్గంలో ఎవరైతే ఎన్ని కష్టాలొచ్చినా వాటిని పాటించేటటువంటి ప్రయత్నం చేస్తారో, ఆ ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈశ్వరుడి యొక్క దర్శనం దొరుకుతుంది. ఈశ్వరుడి యొక్క దర్శనాన్ని పొందడానికంటే పూర్వం నీ ఖాతాలో ఉన్న పాపాలన్నీ కూడా పుణ్యకర్మల చేత పోగొట్టుకోవాలి. నువ్వు నీ ఖాతాలో ఈశ్వరుడు చెప్పినటువంటి విషయాలలో గనక ఏవైనా దోషాలుంటే ఆ దోషాల చేత నీకు భగవద్ దర్శనం కాదు. భగవద్ దర్శనం కావాలి అంటే పాపపు కర్మల యొక్క నాశనం కోరుకోవాలి. పాపపు నాశనం కావాలి అంటే నువ్వు చేసేటటువంటి కర్మలలో త్యాగంతో కూడిన కర్మ, ఫలితాన్ని ఈశ్వరుడికి అర్పించి శాస్త్రం అంగీకరించబడిన కర్మను నువ్వు చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడిని నువ్వు పొందుతావు. అందుకే ఆయన చెప్తారనమాట. ఏమంటారు అంటే, మనమందరము కూడా భగవంతుణ్ణి పొందాలనేటటువంటి తాపత్రయంతో ఉంటాం కానీ, చేసేటటువంటి కర్మలలో దోషం ఉన్నంత వరకు, దోషము తొలగనంత వరకు సత్య వస్తువు దర్శనం కాదు. అద్దం మీద మురికి ఉన్నంత వరకు మన ప్రతిబింబం ఎలాగైతే కనపడదో, అదే విధంగా ఆత్మావభాసయత్ ఏకో బుద్ధ్యాదీనింద్రియాణ్యపి సర్వత్రా అవస్థితో అంటారు. అంటే అంతటా ప్రకాశిస్తున్నటువంటి ఈశ్వరుడి యొక్క చైతన్యం చేతనే మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నీ కూడా ఏమవుతుంటాయి? ప్రకాశిస్తూ ఉంటాయి. స్వచ్ఛేషు ప్రతిబింబవత్. మన ప్రతిబింబం కూడా అద్దం యందు స్పష్టంగా కనపడాలి అంటే దాని మీద ఉన్న మురికిని పోగొట్టాలి. మన ఇంద్రియాలకు, మనస్సుకు, శరీరానికి శక్తినిచ్చే భగవంతుడిని మనం దర్శనం చెయ్యాలంటే ఈ ఇంద్రియాలతో నువ్వు అనుభవించే సుఖాలు ఈశ్వరుడు శాస్త్రమునందు అంగీకరిస్తేనే వాటిని మనం అనుభవించాలి తప్ప, ఈశ్వరుడు వద్దన్న వాటిని స్వీకరించినప్పుడు భగవంతుడికి దూరం అవుతాం. అద్దం మీద మురికిని తోడవడంలో ఎంత జాగ్రత్తగా ఉంటే నీ ప్రతిబింబం అంత స్పష్టంగా కనపడినట్టు, ఇంద్రియాలకు శక్తినిచ్చే భగవంతుణ్ణి పట్టుకోవాలంటే ఇంద్రియాలతో అనుభవించే సుఖాలు కూడా ఈశ్వరుడు అంగీకరించిన మేరకు మాత్రమే అనుభవించినప్పుడు, కంటితో ఈశ్వరుడు చూడమన్న విషయం చూడాలి, వినమన్న విషయం వినాలి, తినమన్న పదార్థం తినాలి, నాసిక ద్వారా ఏవైతే వాసనలు చూడవచ్చన్నాడో వాటినే చూడాలి, స్పర్శ ద్వారా అనుభవించదగిన సుఖాలని ఈశ్వరుడు అంగీకరిస్తేనే అనుభవించాలి తప్ప, నాకు సంపద ఉంది, నేను అనుభవిస్తాను, నేను అన్ని ఏదైనా చేస్తానంటే ఈశ్వరుడి యొక్క దర్శనం దొరకదు. పాపపు జన్మలను పొందడానికి కావలసిన స్థితి పొందుతావు. అందుకే ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో జ్ఞానం అనేటటువంటి అగ్ని ప్రకాశించాలి అని చెప్పేసి మనకు కృష్ణ పరమాత్మ తెలియచేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఇవాళ హోలీ పండగ అండి.
హోలీ పండగ అంటే ఏంటి? మన్మధుడి యొక్క దహనం, కాముడి యొక్క దహనం అంటారు. కాముడు అంటే కోరికలను ఎవరైతే ఆహ్, ప్రచోదనం చేస్తారో, ఆ ప్రచోదనం చేసేటటువంటి కాముడిని దహనం చేసిన తర్వాత పండగ జరుపుకుంటారు. అంటే మనకి కూడా లోపట ఉన్న ఆత్మ దర్శనం ఎప్పుడవుతుంది అనంటే, ఎప్పుడైతే కోరికలన్నింటినీ కూడా జ్ఞానమనే అగ్నిలో రగులుస్తామో, అప్పుడు ఏమవుతుంది అనంటే, బ్రహ్మానందానికి అధిపతి అయినటువంటి ఆత్మస్వరూప దర్శనాన్ని పొంది, మనం పరమాత్మలో ఉన్నటువంటి ఆత్మ సుఖాన్ని అనుభవిస్తామనమాట. ఆత్మ సుఖాన్ని అనుభవించాలంటే, పండుగలు అంటే కేవలం రంగులు చల్లుకొని, ఆ ఏదో సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ హోలీ కాదండి. కామ దహనం అంటే కోరికల యొక్క దహనం కావాలి. మన్మధుడికి మన హృదయమునందు అవకాశం లేకుండా మనం ఏం చేయాలి? ఆత్మజ్ఞానము చేత ఎవరైతే కోరికలన్నింటినీ కూడా నియంత్రణ పెడతారో, అలా నియంత్రణ పెట్టినప్పుడు ఏమవుతుంది? కాముడి యొక్క దహనం జరుగుతుంది. కామదహనం, కోరికల యొక్క దహనం. కామదహనం అంటే కేవలం తుచ్చమైనటువంటి సంబంధం కాదండి. ఒక పదార్థం తినకూడని పదార్థం తినాలనటం కూడా కామమే. వినకూడని మాట వినాలనుకోవడం కూడా కామమే. వాసన చూడకూడనిది చూస్తున్నామంటే కూడా కామమే. ఈ కామమునకు సంబంధించినటువంటి దహనం జరగనంత వరకు నీకు భగవంతుడి యొక్క దర్శనం కలగదు అనే సత్యం. మన తెలుగు పండుగలన్నీ కూడా ఈశ్వరుడిని పొందడానికి కావలసిన విధంగా ఏర్పాటు చేయబడినవే తప్ప, ఏదో సరదా కోసం అని చెప్పేసి జనాల యొక్క సమయాన్ని వృధా చేయడం కోసం వచ్చిన పండుగలు కానే కాదండి. ఎవరైనా హిందువుల యొక్క పండుగలు ఇన్నుంటాయి అంటే, ప్రతి పండగలో భగవత్తత్వాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని బోధిస్తూ, మనకి గుర్తు చేస్తూ ఉంటారు. మీరిలా సాధన చేస్తున్నారా లేదా? వచ్చినటువంటి శరీరం ఇది ఏమవుతుంది? నశించిపోయేలోపు మిమ్మల్ని మీరు తెలుసుకునే తత్వాన్ని పెంచుకోండి. ఆత్మతత్వంతో జీవిస్తున్నారా లేదా? అని చెప్పేసి మనకు ప్రతిక్షణం మన సాధనలో మనల్ని ముందుకు పోయేలాగా మన పండుగలన్నీ కూడా గుర్తు చేస్తాయన్నమాట. కాబట్టి మరి కామదహనం జరిగేలాగా విరక్తితో, వైరాగ్యంతో కూడినటువంటి విధంగా మన యొక్క కర్మలను మనం ఏం చేసుకోవాలి? ప్రతి ఒక్కరూ కూడా స్వయంగా ఎవరికి వాళ్ళు ఏం చేయాలి? బ్రహ్మచర్యం అనే సిద్ధాంతాన్ని పట్టుకొని భగవత్ తత్వంతో అనుభూతి పొందేలాగా ప్రతి ఒక్కరూ సాధన చెయ్యాలి అని కృష్ణ పరమాత్మ ఇక్కడ శ్లోకంలో చెప్పబడిన మాట. ఈ రోజు జరుపుకునేటటువంటి పండుగ అన్నీ కూడా కామదహనం, కోరికలు లేనప్పుడే పరమాత్మను చేరుకుంటాము అని చెప్పేసి ఈశ్వరుడు చెప్పినటువంటి సత్యం అన్నమాట. రేపు మనము జ్ఞానము కంటే గొప్పదైన వస్తువు ఇక ఈ లోకంలో ఏమీ లేదు అనే సత్యాన్ని చెప్పబోతారు. దాన్ని మనం మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.